మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. గట్టిగా చెప్పగలరా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయమును బట్టి ఆయనకి మహిమ చెల్లిద్దాం. ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దామా గట్టిగా? రైట్. సో మరి ఒకసారి మేము వాళ్ళందరినీ ఈ విధంగా చూడటం అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ధన్యతగా భావిస్తున్నాను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ టైం. ఈరోజు మనం ఎందుకు ఇక్కడ కూడుకొని ఉన్నామనంటే యేసు ప్రభు పుట్టినరోజు. అవునా కాదు? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? బైబిల్లో నిజంగా చెప్పాలి అని అంటే బైబిల్లో ఎక్కడా క్రిస్మస్ లేదు. బైబిల్లో ఎక్కడా క్రిస్మస్ ఉందా? ఇది చూపించండి. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ యేసు ప్రభు పుట్టినట్టుంది, అంతేనా కదా? దానిని ఎవరు క్రిస్మస్ కింద సెలబ్రేట్ చేసుకోలేదు. యేసు ప్రభు ఏ రోజు పుట్టారో తెలిస్తే ప్రపంచానికి ఆయన దేవుడే కాదు. మనిషికి జన్మదినం ఉంది కానీ దేవుడికి జన్మదినం ఎక్కడదండి? నా మాట గ్రహించగలుగుతున్నారా? మనిషికి జన్మదినం ఉంది. దేవుడు అనేవాడు ఆది అంతము లేనివాడు, మెల్కీసెదెకు. తండ్రి లేనివాడు. ఆమేన్. మెల్కీసెదెక్ అంటే ఎవరు? ఆది అంతము లేనివాడు. హీఈస్ ఎవర్ లాస్టింగ్ గాడ్, అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. ఈ రోజు పుట్టాడు ఆ రోజు పుట్టాడని చెప్పడానికి వీల్లేదు. ఆ డేట్ అందుకనే ఎవరికి తెలియలేదు ఈ రోజు వరకు. కొండవీటి బాబురావు అని కొండవీటి ఒక దొంగ ఉన్నాడు, తెలుసా మీకు? చూస్తూ ఉంటారు. రాధా మనోహర్ అనేటువంటి ఒక హిందువు ఒక ఛాలెంజ్ ఇసిరాడు. 25th 25వ తారీఖు యేసు పుట్టాడని చెప్తే 25 లక్షలు ఇస్తానని. ఇతను తెగిపోయిందని చెప్పాడు. ఆ క్వశ్చన్ కట సమాధానం ఇతను చెప్పేశాడట. సో గనుక యేసుప్రభు 25వ తారీఖే పుట్టారు అని అంటున్నాడు అతను. యేసుప్రభు అసలు డిసెంబర్లో పుట్టలేదు. ఏమని చెప్పగలరా? అంటే అతనికి తెలిసింది కూడా ఇతనికి తెలియదు అనమాట. ఆ రాధా మనోహర్కి ఉన్న ఐడియా కూడా కొండవీటి బాబురావుకి లేదు. కానీ చాలామంది కొండవీటి బాబురావుని దేవుడిలా చూస్తూ ఉంటారు. సో అతనే కాదు, ఇంకా చాలామంది సేవకులు 25వ తారీఖే యేసు పుట్టాడని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆయన 25వ తారీఖున పుట్టలేదండి. పుట్టారా? పుట్టలేదు. కొద్ది సత్యాన్ని తెలుసుకుందాం. మరి ఇక్కడ ఈరోజు ఎందుకు కలుసుకున్నాం పాస్టర్ గారు అని అంటే సత్యాన్ని గ్రహించడానికి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో, నేను పవిత్ర గ్రంథం గురించి మాట్లాడలేదు. పవిత్ర గ్రంథం అంటే ఎవరిది? రోమన్ క్యాథలిక్స్ది, మంద కాదు అది. ఈ పరిశుద్ధ గ్రంథములో నువ్వు క్రిస్మస్ని ఎక్కడా చూపించలేవు. ఈ పరిశుద్ధ అసలు ఈ క్రిస్మస్ అనేటువంటిది తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారంటే కాన్స్టంటైన్ అనేటువంటి రోమన్ చక్రవర్తి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు? కాన్స్టంటైన్, రోమన్ ఎంపరర్ తీసుకొచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు అని అంటే 325 ADలో తీసుకొచ్చాడు అనమాట. రైట్. మెసేజ్ టైంకి వచ్చారు. చెప్పి నేను అలసిపోవాలి తప్ప మీరు రావడానికి మీరు అలసిపోవట్లేదు. దేవుని స్తోత్రం. సో ఇట్స్ మై మిస్టేక్. I apologize God. రైట్. సో కనుక గమనించవలసి, కాన్స్టంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి ఒక ఆచారాన్ని తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ ఉండేది అని అంటే అన్య ఆచారం అనమాట అండి. ఇది ఎక్కడ ఉండేది? అన్య ఆచారం. ఈ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తికి చాలా ఇంపార్టెంట్, అందరికీ వెళ్ళాలి ఇది. కాన్స్టంటైన్ అనే చక్రవర్తికి ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధము ముందు అతనికి ఒక కళ వచ్చింది. కళ ఏంటనంటే
అతను ఉండేటువంటి డాళ్ళు ఉంటాయి కదండి, డాళ్ళు, యుద్ధానికి వెళ్ళే ముందు డాళ్ళు, షీల్డ్స్ ఉంటాయి కదా, షీల్డ్ మీద తెల్లటి సిలువ గుర్తు కనపడేదట అతనికి. ఆ యుద్ధానికి వెళ్ళే ముందు అతను ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు అతనికి ఈ కళ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఈ కళ వచ్చిన తర్వాత క్రైస్తవులందరినీ పిలిచి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులను పిలిచి, ఓ మీరు ప్రార్థన చేస్తే పనులు అవుతాయి, నాకు బాగా తెలుసు, మీరు మీ ప్రతి షీల్డ్ మీద మీరు ఏం చేస్తారంటే ఆ సిలువ గుర్తు వేయండి, తెల్ల పెయింట్ తోటి సిలువ గుర్తు వేయండి. ఆ తర్వాత ఒకవేళ ఈ యుద్ధం విన్ అయితే నేను ఏం చేస్తానంటే నేను క్రైస్తవత్వంలోకి వచ్చేస్తానని ఒక మాట చెప్పాడు. అతను నమ్మబలికాడు. అంటే ఏం చేశాడు అతను? నమ్మించాడు అంతే. సో నమ్మించేటప్పటికి మనం అందరూ గొర్రెలు అంటారు కదా, మనం అందరం అలాగే ప్రార్థన చేసేటప్పటికి ఆ యుద్ధంలో కాన్స్టంటైన్ అయినటువంటి వ్యక్తి విన్ అయ్యాడు అనమాట. విన్ అయిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇతను క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. యాక్సెప్ట్ చేశాడే కానీ ఎలా యాక్సెప్ట్ చేశాడో చెప్పనా, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఎలా యాక్సెప్ట్ చేశాడు అనుకుంటున్నారు? కొన్ని చేంజెస్, క్రిస్టియానిటీకి కొన్ని చేంజెస్ ఇతను ఇంక్లూడ్ చేశాడనమాట. అంటే అతనికి అప్పుడు వరకు అన్యత్వంలో ఉన్నటువంటి అతనికి ఏవైతే ఈజీగా ఉన్నాయో అవన్నిటిని తీసుకొచ్చి క్రిస్టియానిటీలో పెట్టేశాడు. ఎలా పెట్టాడు అని అంటే చాలా జాగ్రత్తగా కోరుతున్నాను. అన్య మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆచారాన్ని తీసుకొచ్చి క్రిస్టియానిటీలో పెట్టేశాడు అనమాట. వాళ్ళకి ఏముండేదని అంటే సెమిరామిస్ అనేటువంటి ఒక దేవత ఉండేదండి. ఎవరు? మీరు ఎప్పుడు వినలేదే ఈ పేరు? సెమిరామిస్. హిస్టరీ చదవాలి అప్పుడప్పుడు, హిస్టరీ అబద్ధం చెప్పదు. సెమిరామిస్ ఎవరు అని అంటే బైబిల్లో కూషు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. కూషు ఎవరు? నోవాహు కొడుకు హాము, హాము కొడుకు కూషు. ఈ కూషు కొడుకు పేరు ఏంటంటే నిమ్రోద్. ఈ కూషు కొడుకు పేరేంటి? నిమ్రోద్. మీరు ఆదికాండము 10వ అధ్యాయం చదివితే మీకు కనపడుతుంది. ఈ నిమ్రోదు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులందరిలో అతను చాలా బలమైనటువంటి వ్యక్తి. అతను ఒక రిలీజియన్ క్రియేట్ చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ కూషు ఎప్పుడైతే మరణించాడో, ఈ కూషు భార్య ఎవరండి? సెమిరామిస్. కూషు భార్య ఎవరు? సెమిరామిస్. ఈ కూషు భార్య ఏం చేసిందనంటే తన భర్త చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి నిమ్రోదు తోటి వ్యభిచారం చేసింది. తర్వాత నిమ్రోదు కూడా చనిపోయాడు. తర్వాత నిమ్రోదు ద్వారా పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే తమూజు. అతని పేరేంటి? యెహెజ్కేలు గ్రంథంలో వారు తమూజు దేవతను ఆరాధించిరని ఉంది, యెహెజ్కేలు గ్రంథం మీరు చదివితే. సో ఈ తమూజు పుట్టింది ఏ రోజు అని అంటే December 25 అనమాట. ఇప్పుడు అందరూ అడిగారు అనమాట, సెమిరామిస్ మీ ఆయన చనిపోయాడు, నిమ్రోదు చనిపోయాడు, నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంటే, అప్పటికి వీళ్ళు సూర్యదేవుడిని ఆరాధించేవారు. ఎవరిని ఆరాధించేవారండి? సూర్యదేవుడిని. అందుకనే వాళ్ళకి బొమ్మల వెనకాల సూర్యుడు ఉంటాడు. సూర్యదేవుడిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, అప్పుడు వీళ్ళేమో ఆ సూర్యదేవుడే నా కడుపులో కుమారుడిగా పుట్టాడు. ఎవరు పుట్టారండి? సూర్యదేవుడు. అంటే ఇప్పుడు పుట్టింది ఎవరనంటే తండ్రి అయినటువంటి కుమారుడట, లేదే కుమారుడు అయినటువంటి తండ్రి అని ఈవిడ అందరినీ నమ్మబలికింది అనమాట. ఓహో దేవుడే నా కడుపులో పుట్టేశాడు. మళ్ళీ ఈవిడ ఏం చెప్పిందని అనుకుంటున్నారు? ఆదికాండం 3వ అధ్యాయం 15వ అధ్యాయంలో స్త్రీ సంతానం అని ఉంది కదా, ఆ సంతానం ఎవరిదో కాదు నాదే అని చెప్పింది. కానీ ఈవిడ కన్యక కాదు, ఒక వ్యభిచారి. సో ఆ సెమిరామిస్ ఎవరిని ఎత్తుకుందండి? తమూజుని ఎత్తుకుంది. దాన్ని తీసుకొచ్చి మరియమ్మ బాలయేసు కింద పెట్టాడు అన్నమాట. వీడు కాన్స్టంటైన్ అనేవాడు. ఎలా పెట్టాడు? మరియమ్మ బాలయేసు. ఇండియాలోకి వచ్చేటప్పటికి పార్వతి వినాయకుడు. జపాన్లోకి వెళ్తే ఇసి. ఇదే దేవత ప్రపంచం అంతా ఉంది. అర్థమవుతుందండి? సో ఎవరి బర్త్డే అది? తమూజు బర్త్డే. సో తమూజు బర్త్డేని జీసస్ క్రైస్ట్ కింద, అంటే ఇప్పుడు ఎక్స్మస్ అనేది అనమాట. ఎక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ట్విట్టర్ని తీసేసి ఎక్స్ అని పెట్టాడు కదా. ఎక్స్ అంటే ఏంటి? అభిషక్తుడు, క్రైస్ట్ మాస్. తమూజ్ మాస్ని వీళ్ళు ఎలా కన్వర్ట్ చేశారు? ఎక్స్మస్ కింద, అంటే క్రిస్మస్ కింద మార్చాడు అనమాట కాన్స్టంటైన్.
అర్థమవుతుందండి? అలాగే సూర్యదేవుడు ఉన్నాడు కదా, నీతి సూర్యుడికి బదులుగా సూర్యదేవుడిని పెట్టుకున్నారన్నమాట. నీతి సూర్యుడు ఎవరు? యేసు ప్రభు. సో దాన్ని తీసేసి ఇప్పుడు ఇల్లేం పెట్టారు? సూర్యదేవుడు. వాళ్ళు అప్పుడు సూర్యదేవుడిని ఆరాధించేవారు. నిమ్రోదుని సూర్యదేవుడు అని అంటే, మరి నిమ్రోదు భార్య ఏమవుతుంది? మూన్. మరి అతని పిల్లలు ఏమవుతుంది? స్టార్స్ అవుతారు. అందుకని తమూద్ స్టార్ అనమాట. అందుని బట్టే స్టార్ పెట్టుకుంటున్నారు. క్రిస్మస్ అని అంటే ప్రియా అబ్రహాం అని ఒక బెంగళూరులో ఒక ఆవిడ ఉంది. ఆవిడ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అంటే తెలుసు కదా, బిగ్గెస్ట్ డిసీవర్ అనమాట. ఏదేనులో 2 చెట్లు ఉన్నాయి కాబట్టి అందుకని క్రిస్మస్ ట్రీ ఉంటున్నామట. మరి యేసుప్రభు నీకే వచ్చి చెప్పాడు మరి అది. అబ్బా ఇలా ఎవరో చెప్పలేదండి అని అంటున్నారు ఆవిడ కామెంట్లు. ఎవరో చెప్పరు, దేవుని ఆత్మ ఉన్నవాడు ఎవడో చెప్పడు అలాగా. అందుకని ఈవిడ ఎవరో త్రైతేరియా సంఘంలో ఉన్నటువంటి స్త్రీ బోధ అనమాట, జెజుబేత్. సో కనుక గమనించండి, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ టేకింగ్ ద నేమ్స్ కూడా చెప్తున్నాను, మీరు ఒకవేళ ఫాలో అవుతున్నారేమో చూసుకోండి. చాలా జాగ్రత్త వీళ్ళతోటి. అందుకనే బైబిల్లో మీకు ఎక్కడా ఏం కనపడదు? బైబిల్లో ఎక్కడ మీకు క్రిస్మస్ కనపడదు. అపోస్తుల్లో ఎవరు క్రిస్మస్ చేయలేదు. పౌలు తన పత్రికల్లో ఎక్కడా కూడా క్రిస్మస్ గురించి మెన్షన్ చేయలేదు. ఇంకా గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10-11లో మీరు పండుగలు దినములు ఇవన్నీ ఆచరిస్తున్నారు, అందువల్ల మీరు ఎక్కడైనా పడిపోతారేమో అని భయపడుతున్నానని పౌలు గారు అంటారు. బైబిల్లో ఎక్కడా లేదు, సువార్తల్లో ఎక్కడా లేదు, పత్రికల్లో ఎక్కడా లేదు, ప్రకటనలో కూడా ఎక్కడా లేదు. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. అయితే మరి బైబిల్లో ఉన్నటువంటి పండుగలు ఏమున్నాయని అంటే, లివిటికస్ లేవి గ్రంథం మీరు చదివితే 23వ అధ్యాయంలో క్రైస్తవులకి కొన్ని పండగలు ఉన్నాయండి, యూదులకి. ఆ ఉన్నటువంటి క్రైస్తవులకు ఉండేటువంటి 7 పండగల్లో ఈ క్రిస్మస్ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించకుండా క్రిస్మస్ ట్రీ, క్యారల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? అందరూ ఇంట్లోకి తిరుగుతూ ఉంటారు కదా. మీరు యూరోప్, ఫ్రాన్స్ ఈ ప్రాంతాల్లో చూస్తే అనేక మంది విచ్చలవిడి అయినటువంటి బట్టలు వేసుకుని రోడ్ల మీద క్యారల్స్ చేస్తూ ఉంటారు. దాన్నే వీళ్ళు తీసుకొచ్చి క్యారల్స్ కింద పెట్టారు. అలాగే ఇంకా చెప్పాలంటే మీకు క్రిస్మస్ తాత ఉన్నాడా? ఒక్క రాత్రి అందరికీ వెళ్ళి అందరికీ గిఫ్ట్లు ఇచ్చేస్తారట ఒక తాత. సీక్రెట్ శాంటా మీకు తీసుకొచ్చేది ఏంటో చెప్పిన 666 తీసుకొస్తారు, జాగ్రత్త. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా జాగ్రత్త గ్రహించండి. అందుకనే పౌలు గారు చెప్పినటువంటి బోధన మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఒకవేళ మీరు పండగలు వాటిని మాసములు, ఉత్సవములు మీరు జరుపుకుంటున్నారేమో జాగ్రత్తగా ఉండండి అని అంటాడు పౌలు గారు. సో కనుక ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? కాన్స్టంటైన్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు. ఆ కాన్స్టంటైన్ క్రిస్మస్ని తీసుకొచ్చాడు, త్రిత్వాన్ని కూడా అతనే తీసుకొచ్చాడు. ఏమని చెప్పగలరా మీరు? బైబిల్లో ఎక్కడైనా త్రియేక దేవుడు అని చూపించగలరా మీరు? బైబిల్ ఒకసారి అంతా తిరిగేసి చూడండి. త్రిత్వం ఎవరు తీసుకొచ్చారు? కాన్స్టంటైనే తీసుకొచ్చాడు, ఇంకెవరో కాదు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసాన్ని తీసుకెళ్ళి త్రిత్వంలో బాప్తిసం ఎవరు తీసుకొచ్చారు? కాన్స్టంటైన్ తీసుకొచ్చాడు. సో ఇవన్నీ అనేక రకాలది. సో బైబిల్లో లేనటువంటివి అనేకమైనటువంటిది తీసుకొచ్చాడు అనమాట ఇతను. ఈరోజు అనేక మంది తల్లి అయినటువంటి మరియని పూజిస్తారు. ఆవిడ పవిత్రమైనది. యేసు ప్రభు పుట్టేంత వరకు, ఆయన పుట్టిన తర్వాత యేసేపుకి మరియమ్మకి ఇంకా పిల్లలు ఉన్నారు. యోబు రాసిన పత్రిక ఒకే ఒక పత్రిక ఉంటుంది. నేను దాని గురించి మీ అందరికీ మెసేజ్ పెట్టాను. ఎంతమంది విన్నారు చెప్పండి? నిజంగా చెప్పండి. వాళ్ళు కూడా వినుండ్రు, నాకు తెలుసు. సైతాను మీలో ఒక్కళ్ళని కూడా విన్నేవదని కూడా తెలుసు. ఆ విషయం మీకు వాయిస్ క్లిప్లో కూడా పెట్టాను. విన్నారా? ఒక్కళ్ళు కూడా వినరు, నాకు తెలుసు కదా. ఎందుకంటే ఆ మెసేజ్ 3-5 గంటలు ఉంటాయి. ఆ మెసేజ్ వినిన తర్వాత 100% నేను ఎత్తబడినటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది నాకు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలని. చాలా కరెక్షన్ ఉంది దాంట్లో.
మొత్తం యోధా రాసిన పత్రిక ఆయనకి మించి ఇంకెవరో చెప్పలేరు. నేను అది బోధించడానికి కూడా అవ్వదు. ఎందుకనంటే అంత కనెక్టివిటీస్ అన్నీ తీసుకురావడం వల్ల నా వల్ల అయితే అవ్వదు. నేను అంత పెద్ద ప్రీచర్ని కాదు. సో వీలు చూసుకుని వినండి. ఏమేన్ ఆ మెసేజ్ వినకుండా ఎవ్వరూ ఎత్తబాటులోకి వెళ్ళడని అంటే ఒట్లేయకూడదు కదా మనం. ఇది పట్టుకుని చెప్తున్నాను. ఒకానొక రోజు ఇది సాక్ష్యం అయిపోద్ది మీకు. అతను చెప్పాడు మీరు వినలేదని అంటారు కదా. ఆఖరి రోజు ఎలా ఉంటుంది? ప్రభా నేను నీ నామంలో ఉపవాసాలు చేశాను, అవి చేశాను, ఇవి చేశాను. ఒక్క నిమిషం ఆగు, ఆ సందీప్ పాస్టర్ వీడియో తీయండి రా అని అంటాడు దేవుడు. చూపిస్తాడు. ఆడు బైబిల్ పట్టుకుని కూడా చెప్పాడు ఆ రోజు, ఇది వినకపోతే మీరు ఎత్తపడరని. అయినా మీరు వినలేదు, మీరెవరో తెలియదని 100% దేవుడు చెప్తాడు. కనుక ఖచ్చితంగా వినవలసిందిగా కోరుతున్నాను. రైట్. సో ఇలాగా క్రిస్మస్ అనేటువంటిది ఈ యొక్క ఇదిలోకి తీసుకురాబడింది, క్రైస్తవత్వంలోకి తెచ్చింది ఎవరు? కాన్స్టంటైన్ తెచ్చాడు. ఆ కాన్స్టంటైన్ ఇది ఏ చర్చిలోకి తెచ్చాడు? రోమీల్లోకి తీసుకొచ్చాడు. రోమీల చర్చ ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్. రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి ఎవరు బయటకు వచ్చారు? ఎవరు బయటకు వచ్చారండి? మార్టిన్ లూథరన్ చర్చెస్ వచ్చారు. సో లూథరన్ చర్చ్ బయటికి అయితే వచ్చారు, కానీ వాళ్ళ ఆచారాలు ఇంకా పాటిస్తున్నారు. లూథరన్స్ కరెక్ట్ కాదని బయటకు ఎవరు వచ్చారు? బాప్టిస్ట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కరెక్ట్ కాదని ఎవరు వచ్చారు? పెంతెకోస్తు, మెథడిస్టు, ఆడిస్టు, ఈడిస్టు, మొత్తం బోళ్ళ మంది వచ్చాయి. సో వీళ్ళందరూ బయటకు వచ్చినా సరే వాళ్ళు చేసినటువంటి విధంగానే వాళ్ళు చేసిన విధంగానే స్త్రీల క్రిస్మస్. ఏ క్రిస్మస్ అండి? స్త్రీల క్రిస్మస్, యూత్ క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్, ఐక్య క్రిస్మస్, ఎంత చేసి క్రీస్తు మిస్. ఇన్ని క్రిస్మస్లో ఏ మిస్? క్రీస్తు మిస్. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మనం ఇక్కడ ఎందుకు వచ్చామనంటే, నిజంగా చెప్పాలనంటే మిస్ అయిపోయినటువంటి క్రీస్తుని వెతుక్కోవటానికి వచ్చాం. ఆమేన్. యేసు ప్రభు ఎక్కడో మిస్ అయిపోయారు, ఆయన్ని పట్టుకోవటానికి వచ్చాం. మనమందరం లేచి నుంచుని లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి 49 వచనాల వరకు చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49 వచనాల వరకు చదువుదాం. 49, 50 వరకు నేను చదువుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి లేచి నుంచుందాం. Only believe, all things are possible. Only believe. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి 49 వచనాల వరకు చదువుకుందాం. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ళ అయిన ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? వాడుక. ఆ పండుగ ఆ పండగ ఎలాగైపోయిందండి? వాళ్ళకి వాడుక అయిపోయింది అనమాట. వాడుక చొప్పున ఎలా వెళ్ళారు వాళ్ళు? వెళ్ళింది ఎవరు? మరియమ్మ, యోసేపు వాడుక చొప్పున వెళ్ళారట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి వాక్యాన్ని. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి. ఎన్ని దినాలండి? మాతోటే ఉన్నాడు అనుకుని ఎంతకాలం వెళ్ళిపోయారట? ఒక దినం వెళ్ళిపోయారట. ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండరు. ఎక్కడ వెతికారటండి? క్రిస్మస్ వస్తే బంధువులు వస్తారు కదా,
క్రీస్తు మిస్ అయిపోయాడు. బంధువుల్లోనూ చుట్టాల్లో వాళ్ళకి వీళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్పడంలోనే అయిపోయింది క్రిస్మస్ కాస్త. ఆయన్ని వెతుకుచుండిరి, ఆయన కనపడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆయన్ని వెతకాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మళ్ళీ నువ్వు? యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. తిరిగి 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో, అంటే యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని దినాలకు కనపడలేదు ఇలా? అంటే ఎన్ని దినాలు అయినాయి అండి? 4 దినాలు అయిపోతే కానీ కనపడలేదట. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, కానీ ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? దేవాలయంలోనే ఉన్నాడు. మరి జాగ్రత్త, దేవాలయానికి ఎన్ని టైంకి వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు? వాక్యము చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమునకు విస్మయం ఉందిరి. ఈయనకు 12 ఏళ్ళు. ఈయన వయసు ఎంత అండి? చిన్నవాడు చాలా. కానీ ఎవరిని ప్రశ్నలు అడుగుతున్నాడట. చర్చికి వచ్చి, పాస్టర్ గారు అదేంటి ఈ లేఖనం మీరు ఎందుకు మిస్ అయ్యారు అని ఎన్నేళ్ల వయసులో? ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, ఆయన అడుగుతున్న దానికి ఆశ్చర్యపడిపోయి మరియమ్మ చూడండి ఏమంటుందో. కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఏమడుగుతుంది ఆవిడ? ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు? మరి ఏమడుగుతుంది ఈవిడ? కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో నేను నీ తండ్రి ఏడుస్తూ నిన్ను వెతుకుతున్నామాట. అవును, 4 రోజుల నుంచి యేసు ప్రభు లేకపోతే ఏడుస్తూ వెతికితే కానీ దొరకడు. మరి ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? చిన్న సెటైర్ వేసారు యేసు ప్రభు. నిజమా? మీరు నన్ను వెతుకుతున్నారా? అంతేనా కాదా? చిన్న సెటైర్. మీరు నన్ను వెతుకుతున్నారా? మీరేలా నన్ను వెతుకుచుంటే? మీరు మీ పనుల్లో ఉన్నారు కదా, మీరు వెళ్ళిపోయారు కదా. నన్ను వెతుక్కున్న వాళ్ళు అయితే నన్ను తీసుకునే వెళ్ళేవాళ్ళు కదా. నన్ను వెతుకుచుంటిరి. నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. వాళ్ళు గ్రహించలేదట. గ్రహించారా? గ్రహించారా చెప్పండి. అలాగే పట్టుకుని మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడని? వేర్ ఈజ్ హీ? ఈరోజు మన టైటిల్ పేరు ఏంటి? మెసేజ్ టైటిల్ పేరు వేర్ ఈజ్ హీ? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమనిరి. ఆమేన్. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, ఆయన వాక్యమైనటువంటి దేవా, నీ జీవాహారం ప్రభా మీరు మా మధ్య విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తాం. మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా, సత్యము కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. ఇక్కడ నాయన మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవటానికి కాదు, కానీ సత్యాన్ని గ్రహించడానికి మేము ఇక్కడ వచ్చాం ప్రభా. గనుక ఈ యొక్క సత్యము మీరు మాకు బోధించి, వాక్యంలో ఉన్నటువంటి మరుగైనటువంటి ధనము మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఇక్కడి నుంచి దీవించి పంపించమని ప్రార్థన చేశాం నాయన. ఎన్నిక లేని వాడును, బలహీనమైనటువంటి నన్ను మీరు బలపరచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా అందరికీ వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం అండి. రైట్, కాంటెక్స్ట్ అర్థమైంది కదండి. ఇప్పుడు నిజంగా క్రిస్మస్ లేదనేటువంటి విషయము మనం ఇందాక చెప్పుకున్నటువంటి మాటల్లో బైబిల్లో ఎక్కడా లేదు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్న బైబిల్ బాగా హిందువులు చాలా బెటర్ అండి. వాళ్ళు బైబిల్ తిరగేస్తున్నారు.
చదవాల్సిన వాడు చదవట్లేదు, కానీ చదవకుండా వాళ్ళు అందరూ చదివేస్తున్నారు బైబిల్. అర్థమైందండి? చదవాల్సిన వాళ్ళు చదవట్లేదు, కానీ చదవకూడని వాళ్ళు తెగ చదువుతున్నారు. సో చదివిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుంది, క్రిస్మస్ ఎక్కడ బైబిల్లో లేదు కదా అని వాడు ఛాలెంజ్ చేశాడు. మరి ఈ పాస్టర్ అంటాడు క్రిస్మస్ 25వ తారీఖునే అంటాడు. అంటే బైబిల్ ఎవరు బాగా చదివినట్టు? వాళ్ళే బాగా చదువుతున్నారు. వాడికి అర్థమైంది, వీడికి అర్థం అవ్వలేదు. బాధ, అదే బాధ. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. సో కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మరి ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము ఇక్కడ? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి. అయితే యేసు ప్రభు వారు పుట్టింది 100% కరెక్ట్. ఆమేన్. ఎందుకనంటే అది ఒక ప్రవచనము. ఎక్కడ చెప్పబడినటువంటి ప్రవచనం అని అంటే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో. ఎక్కడండి? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో ఆదాము అవ్వలు అక్కడ పాపము చేసిన తర్వాత, ఎక్కడ? ఆ యొక్క ఏదెను వనంలో పాపం చేసిన తర్వాత ఆ పాపములోంచి దేవుడు ఏం చేశాడంటే ఆ ఏదెను వనంలోంచి బయటికి పంపించాడు. అవునా కదా? చాలామంది అనుకుంటారు బయటికి పంపించాడని, కానీ ఆయన కూడా బయటకు వచ్చాడండి. ఆమేన్. సో అక్కడ ముగ్గురిని నుంచోబెట్టాడు. ఎవరిని? ఆదాముని, అవ్వని, సైతాన్ని. ముగ్గురిని నుంచోబెట్టాడు అక్కడ. మనం అనుకుంటాం మనందరికీ సర్ప సంతానం అర్థమైపోయిందని. అర్థం అవ్వలేదు. బయటికి తీసుకొచ్చి పాపం జరిగిన తర్వాత చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తన బిడ్డలకేమో విమోచన, సైతానికేమో శాపం ఇచ్చాడండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. అవ్వను అక్కడ శపించలేదు, దాని నుంచి ఎలా విమోచన రావాలో చెప్పాడు ఆవిడికి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. అవ్వను ఏం చేశాడు దేవుడు? శపించడం కాదు, విమోచన ఎలాగొస్తుంది, నీకు విమోచన ఎలాగొస్తుంది అని అన్నాడు. నీవు ఇప్పుడు పాపము జరిగింది, సెక్షువల్ సిన్ జరిగింది. జరిగిన తర్వాత మరి ఇప్పుడు నువ్వేం చేసావు? ప్రసవ వేదన పెంచేశాడు. అవునా కదా? ఏం పెంచాడండి? ప్రసవ వేదన పెంచానని చెప్పి మళ్ళీ పౌలు గారి చేత ఏం చెప్పాడు తెలుసా? స్త్రీ శిశు ప్రసూతి ద్వారా ఏం పొందుకుంటుందట? విమోచన పొందుకుంటుందట. చెప్పలు కూడా దేవుని మహిమపడతామండి. ఆమేన్. ఆమేన్. అర్థమైందా? చాలా జాగ్రత్తగా గ్రహించవలసింది కోరుతున్నాను. అంటే అక్కడ దేవుడు శాపాన్ని ఇచ్చాడా, విమోచన ఇచ్చాడా? కానీ మనమేమనుకుంటాం, అవ్వను శపించాడు అనుకుంటాం. సైతాన్ని మాత్రం శపించాడండో. ఏమన్నాడంటే, నువ్వు ఈ స్త్రీతో పాపం చేసావు కాబట్టి ఈ స్త్రీ సంతానము నీ తల చిత్త కొడుతుందని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము స్త్రీ పురుషుల యొక్క సంతానము. మనం ఎవరి సంతానము? స్త్రీ పురుషుల సంతానం. స్త్రీ సంతానం కాదు, తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాం. అవునా కదా? కానీ బైబిల్ ఒరిజినల్ ప్రణాళిక ఏంటి? ప్రతి వాళ్ళు పురుష సంతానం అయి ఉండాలి. పురుష సంతానం అయి ఉండాలి. మరి ఆదాము ఏ తల్లి ద్వారా పుట్టాడండి? తండ్రి ద్వారా పుట్టాడు. ఆమేన్. ఆదాము ఎలా పుట్టాడు? తండ్రి ద్వారా పుట్టాడు. ఆదాముకు అమ్ముందా? అందుకని ఒక ఆయన పెళ్లిలో మెసేజ్ చెప్తూ అవ్వమ్మ లక్కి. ఎందుకనంటే అత్తపోరు లేదట. ఏ పోరు లేదు? అత్తపోరు లేదట అవ్వమ్మకి. ఇద్దరికి తండ్రి ఆయన. ఆమేన్. సో కనుక ఆదాముకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆదాము తల్లిదండ్రులు ఎలా పుట్టాడు? డైరెక్ట్గా దేవుడి నుంచే పుట్టాడు. అవునా కదా? సో మరి ప్రణాళిక ఏంటి అని అంటే అదే. మరి యేసుప్రభు కూడా భూమి మీదకి రావటానికి ఆయనకి ఏమి తల్లి అవసరం లేదు. రూల్ ప్రకారం చెప్పాలంటే అవసరమా? ఏ ఆదామును పుట్టినటువంటి దేవుడు డైరెక్ట్గా ఆయన రాలేడా? మరి ఇదే కదండి, మరి హిందూ వాళ్ళు గ్రంథాలు వాడుకుని హిందూ గ్రంథాల్లో రాయికి పుట్టాడని అంటున్నారు కదా. మరి అక్కడ ఏమన్నా స్త్రీలు ఉన్నాయా? లేరు కదా. మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? బైబిల్ నుంచి తెచ్చుకోవాలి. ఆమేన్. సో యేసుప్రభు కూడా పుట్టడానికి డైరెక్ట్గా ఆయన రావచ్చు, కానీ ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. మరి స్త్రీ ద్వారా పాపం వస్తే ఆ స్త్రీ ద్వారా విమోచన రావాలి కాబట్టి, చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? ఆ స్త్రీ ద్వారానే విమోచన రావాలి కాబట్టి అది కూడా ఎలాంటి స్త్రీ అయి ఉండాలి? కన్య అయి ఉండాలన్నమాట. ఆమేన్. పరిశుద్ధమైనటువంటి కన్య అయి ఉండాలట. అపవిత్రం ద్వారా కయ్యేను బయటకు వస్తే పరిశుద్ధ ద్వారా యేసుప్రభు బయటికి రావాలి. ఆమేన్. అందుకని ఒక స్త్రీనే ఏర్పాటు చేసుకున్నాడు.
ఎంతమంది ప్రజల్లో మరి అమ్మనే ఏర్పాటు చేసుకున్నాడు. ఆవిడ కృప పొందింది. ఆమేన్. సో కనుక ఆ కృప ద్వారా మానవాళికి రక్షణ అనేటువంటిది దేవుడు తీసుకొచ్చాడనమాట. మరి ఆదికాండము 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో స్త్రీ సంతానము. ఎవరండి? స్త్రీ సంతానము. మనం ఎవరు? స్త్రీ పురుషుల సంతానం. ఆయన ఎవరు? స్త్రీ సంతానం. అందుకని యేసుప్రభు స్త్రీ సంతానం అని అన్నారన్నమాట. ఆమేన్. సో ఆదికాండంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చారనమాట అండి. ఆమేన్. ఆదికాండంతో లింక్ యేసుప్రభుకి. ఏదో సింపుల్. చాలామంది యెషయా గ్రంథం అని అనుకుంటారు. కాదు, అది ఆదికాండంలో చెప్పబడిందే. ఏదైనా బైబిల్లో ఒక మాట ఉందని అంటే అది 2-3 సార్లు అది ఉండాలండి. ఆమేన్. 2-3 చేత రూఢిపరచాలట. ఆమేన్. మనం ఈరోజు ఎందుకు ఇక్కడ కూడుకొని ఉన్నాం? సత్యాన్ని గ్రహించడానికి. ఆ యొక్క వాక్యం ఏదైతే ఉందో యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి విధముగా మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చాం. సత్యం ఏంటి అని అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి తీయండి. పర్లేదా? ఒక గంటన్నర ఏ భోజనాలు వండుకొని వచ్చారా, రాకుండా వచ్చారా? యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. అందరూ బైబిల్ చదువుతున్నారండి? నాకు తెలుసు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఎవరు చూపిస్తారండి? ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఏమని పేరు అండి? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఇది యేసు ప్రభు జననము గురించి చెప్పబడినటువంటి ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనం. ఇది ఎవరి గురించి చెప్పబడినటువంటి? యేసు ప్రభు జననం గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అనమాట. ఈ ప్రవచనానుసారంగా అంటే ఆదికాండము 3:15లో చెప్పబడినటువంటి స్త్రీ సంతానము వస్తుందని ఎవరు మళ్ళీ చెప్పారు? యెషయా చెప్పాడు అనమాట అండి. సో యెషయా చెప్పినటువంటి యొక్క వాక్యం ఏదైతే ఉందో మరి ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు ప్రూవ్ చేయాలిగా. నేను చెప్పేశాను ఇది జరుగుతుందని ఎవరు చెప్పాలి? ఇంకొక ప్రవక్త చెప్పాలి దాన్ని. సో చెప్పాలి కాబట్టి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. యెషయా 40:3. అంటే ఇది సత్యమని తెలుసుకోవడానికి యేసు ప్రభు పుట్టారు. ఏ రోజో మనకు తెలియదు కానీ పుట్టారు. ఏ రోజు పుట్టారో తెలుసుకోవడానికి ప్రవచనాలు ఇవి. ఒక్క నిమిషం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడని ప్రకటిస్తున్నాడటండి. అంటే ఇప్పుడు భూమి మీదకి ఎవరు వస్తున్నారు? యెహోవా వస్తున్నారు. ఆమేన్. ఎవరు వస్తున్నారు భూమి మీదకి? యెహోవా వస్తున్నారు. యెహోవా భూమి మీదకి ఎలా వస్తాడు? ఒక కన్య అయినటువంటి మరియ గర్భము ద్వారా భూమి మీదకి వస్తాడు. కాబట్టి అతనికి నువ్వేం చేయాలి? మార్గము సిద్ధపరచాలి. ఆ సత్యము వస్తుందని సత్యము గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో? ఏ ప్రకంగా? యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారము ఈ యొక్క సత్యము గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తి అన్నమాట. ఇప్పుడు భూమి మీదకి ఎవరు వస్తున్నారు అంటే యెహోవా అంటే సత్యమేనా? సత్యము భూమి మీదకి వస్తుందని ముందుగా ఒకళ్ళు చెప్పాలన్నమాట. ఆమేన్. ఎవరు చెప్పాలి? ముందుగా ఒకళ్ళు చెప్పాలి. ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ప్రకారము ఒక ప్రవక్త దాన్ని ప్రవచించాలి. ఆ ప్రవక్త ప్రవచించడమే కాదు, దాని గురించి టెస్టిమోనీ ఇవ్వాలన్నమాట. సాక్ష్యం ఇవ్వాలన్నమాట. చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆ యొక్క లేఖనం ప్రకారము మరి ఇతను ప్రకటిస్తున్నటువంటి అరణ్యములో ఒకడని యెషయా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడని యెషయా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అర్థమవుతుందా? ఏంటి ఇక్కడే ఉన్నారా? అరణ్యములో ఒకడు ప్రకటిస్తున్నాడట అని ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడు. ఆ ఒకడెవరు మరి? బాప్తిసమిచ్చి యోహాను. బాప్తిసమిచ్చి యోహాను ఎవరండి మరి? బాప్తిసమిచ్చి యోహాను ఎవరు? అతను ఏమన్నా మరణించిన వారిని తిరిగి లేపేశాడా? గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడా? కుంటివారికి నడకిచ్చాడా? ఏమన్నా అద్భుతాలు చేశాడా? కానీ బాప్తిసం గురించి సాక్ష్యం ఇచ్చే యోహాను గురించి సాక్ష్యం ఏంటో తెలుసా?
స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవరో లేడట. ఎందుకో తెలుసా? అతను ఏం ప్రకటించాడు, ఏం సాక్ష్యం ఇచ్చాడంటే సత్యాన్ని ప్రకటించాడు, సత్యాన్ని సాక్ష్యం ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. ఏం ప్రకటించాడు అతను? సత్యాన్ని ప్రకటించాడు, సత్యం వస్తున్నాడని చెప్పాడు, అండ్ సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు. కనుక అతనికంటే గొప్పవాళ్ళు ఎవరు లేరట. నువ్వు నేను గొప్పవాళ్ళు అని అనేసుకుంటున్నాం కదా. మనం ఎందుకు పనికిరాని తల వెంట్రుకతో సమానం అనమాట. ఆమేన్. చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మరి సత్యము గురించి సాక్ష్యం ఇస్తున్నారట. చూద్దాము మరి ఇతను ఎవరు అని అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 23 చదువుకుందాం ఒకసారి. మత్తయి 1:21-23 నుంచి. ఆమె యొక్క కుమారుని కను. ఎవరి గురించి అండి? ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? మత్తయి చెప్తున్నాడు. మత్తయి ప్రవక్త? మత్తయి ప్రవక్త కాదు. మత్తయి ప్రవక్త కాదు. మత్తయి ఎవరు? అపోస్తులుడు. ఏమని చెప్పగలరా? మత్తయి ఏమీ ప్రవచించలేదు, కానీ మత్తయి యేసు ప్రభు చెప్పినట్టు అతను ఒక ట్యాక్స్ కలెక్టర్. మత్తయి ఎవరు? ఒక ట్యాక్స్ కలెక్టర్. యేసు ప్రభు చెప్పింది ప్రతిదీ రాశాడే తప్ప అతను సొంతగా ప్రవచించింది ఏమీ లేదు. అందుకని మత్తయి సువార్తలోనే ఒక ప్రాబ్లం కూడా వచ్చింది. బాప్తిసం గురించి రాంగ్గా రికార్డ్ చేయబడింది, కానీ యాక్చువల్గా అతను రికార్డ్ చేయలేదు, కానీ కాన్స్టంటైన్ మార్చాడు దాన్ని. ఎవరు మార్చారు? కాన్స్టంటైన్ మార్చాడు అన్నమాట. సో ఈ మత్తయి సువార్త గురించి చాలా జాగ్రత్తగా గ్రహించే. మత్తయి యేసుప్రభు చెప్పింది ఏవైతే ఉందో అవే రాశాడండి. మరి యేసుప్రభు ప్రవక్త కాదా? ప్రవక్త. ఏమేం చెప్పగలరా? ఆమేన్. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా గ్రహించాలి మనం. సో ఇక్కడ ఏమని అంటున్నారనంటే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏ పేరు పెట్టాలి? యేసు అని పేరు పెట్టాలటండి. యేసు అని పేరు నాకు. మరి పాత నిబంధనలోనేమో ఇమ్మానుయేల్ అని పేరు పెట్టమన్నారు కదా. అక్కడ ఇక్కడికి వచ్చేదానికి యేసు అని పేరు పెట్టమంటున్నారు ఏంటి? యూదులు ఇక్కడే మిస్ అయిపోయారండి. యూదులు ఎవరిని ఎదుగుతున్నారు? ఇమ్మానుయేల్ని ఎదుగుతున్నారు. ఎవరిని ఎదుగుతున్నారు? వచ్చింది ఎవరు? యేసు అనే పేరుతో వచ్చాడు ఈయన. అంటే నువ్వు పేరు చూసి పడిపోయావనుకో, దేవునికి స్తోత్రం. చెప్పలు కూడా దేవుని మహిమపడతా. నువ్వు ఏమి చూసి పడిపోకూడదు? పేరు చూసి పడిపోకూడదు. నువ్వు ఏం చూడాలి? ఇమ్మానుయేల్ అంటే దానికి అర్థం ఏంటి? ఆ దేవుడు మనకు తోడు. ఏ దేవుడు ప్రజలకు తోడుగా ఉన్నాడో ఆయనే ఇమ్మానుయేల్ అని మనుష్యుని బట్టి కాదు, అతను చేసే క్రియలను బట్టి చూసి నువ్వు అర్థం చేసుకోవాలి. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఆమేన్. అది ఎవరు అర్థం చేసుకోలేకపోయారు? యూదులు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి యేసు ప్రభుని మిస్ అయిపోయారు. ఏం పేరు ఎతికారు వీళ్ళు? ఇమ్మానుయేల్ అని ఎతికారు. కానీ ఎవరు వచ్చారు? యేసు వచ్చారు. చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనునని ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. యెషయా 4:7-14. చూడండి, ఇందాక యెషయా 7:14 అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. అర్థమైందండి? నేను చెప్పిందేనా అక్కడ ఉందా? వేరేది ఉందా? మరి వీళ్ళు ఏమి ఎతికారండి? ఇమ్మానుయేలుని ఎతికారు కాబట్టి యూదులకు దొరకలేదండి యేసుప్రభు. యాక్చువల్గా దొరకపోవడానికి వేరే కారణం ఉంది. అసలు యాక్చువల్గా వీళ్ళకి దొరకపోవడానికి వేరే కారణం ఉంది. చూడండి, ఇంకోటి లూకా సువార్త 1వ అధ్యాయము 34-35 వచనాల గురించి చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 34-35. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడును. అర్థమవుతుందండి? ఎలా పుడతాడండి అంటే ఆ లేఖనం ప్రాప్స్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదికాండము 3:15లో ఉన్నటువంటి ప్రవచనము యెషయా దగ్గరికి వస్తే యెషయా చెప్పాడండి, అవునా కాదా? కన్యక. సో యెషయా దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మరియమ్మ దగ్గరికి వచ్చింది. అంటే అప్పుడు చెప్పబడినటువంటి లేఖనం ఎప్పుడు నెరవేరింది? మరియమ్మ దగ్గర నెరవేరింది. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఒక్క ప్రవచనం నెరవేరటానికి ఎన్ని సంవత్సరాలు? నియర్లీ 6000 ఇయర్స్ పైన పెట్టేసింది ఒక్క ప్రవచనం నెరవేరటం. యేసు ప్రభు నీకు నాకు అంత ఈజీగా పిలిస్తే దొరికేసే దేవుడు కాదు. ఒక ప్రవచనం నెరవేరటానికి 6000 సంవత్సరాలు పడితే నీకు నాకు ఆయన వెతకాలంటే ఎంత టైం పడుతుంది? కానీ ఆయన ఎంత కృప కలిగినటువంటి దేవుడు తెలుసా? ఆయన ఎంత మహిమ కలిగినటువంటి దేవుడు అంటే నీవు నేను ఎత్తుక్కోలేమని ఆయనే దిగి వచ్చినటువంటి దేవుడు. చెప్పలు కూడా దేవుని మహిమ పడతాం. ఆమేన్. ఒక ప్రవచనం నెరవేరటానికి 6000 సంవత్సరాలు పడితే నువ్వు ఆయన ఎతకడానికి నీకెంత సంవత్సరాలు పట్టాలి? కానీ నీకు అంత కష్టం ఇవ్వకుండా ఈజీగా ఇచ్చాడు కాబట్టి మనం మర్చిపోతున్నాం. ఆమేన్. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి లేఖనం ఏంటంటే నీవు అసలు సత్యాన్ని పట్టుకోవాలంటే నువ్వు చేయాల్సినటువంటి విషయం అంటే మరియమ్మకే డౌట్ వచ్చిందా లేదా? ఇది ఎలా సాధ్యం? మరియమ్మకి డౌట్ వచ్చిందా? వచ్చేది ఎవరు వస్తారంటున్నారు? రక్షకుడు వస్తారట. రక్షకుడు అంటే ఎవరు? రక్షించేవాడు. రక్షించేవాడు సత్యవంతుడై ఉండాలి. ఆమేన్. మరి నువ్వు ఆ సత్యాన్ని పట్టుకోవాలని అంటే నువ్వు సత్యం, ఇదిగో సత్యమని నీకు చెప్పేవాడు దొరకాలి. ఇదిగో సత్యమని నీకు చెప్పేవాడు దొరకకుండా నువ్వు వెళ్ళి సత్యాన్ని ఎత్తుకుతానంటే దొరకడు. అర్థమైందండి? మరియమ్మకే డౌట్ వచ్చింది, యూదులకు డౌట్ వచ్చింది, మరి నీకు నాకు ఎందుకు రాకూడదు? కానీ ఇదిగో ఇది సత్యమని నీకు నాకు చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలట. ఆమేన్. ఇదే సత్యము అని చెప్పేవాళ్ళు ఉండాలి. ఇదే సత్యం అని చెప్పేటువంటి వ్యక్తి ఎవరు బైబిల్లో? ఎవరండి? ఏలియా. చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. ఎందుకో తెలుసా? ఏలియా యొక్క పరిచర్యలో ప్రజలు అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది రైట్ మార్గమో ఏది రాంగ్ మార్గమో తెలియకపోతే ఇది రైట్ మార్గం అని ఫస్ట్ చూపించింది ఎవరు? ఏలియా. చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. ఏమే అప్పుడు ఆకాశం నుంచి దిగి వచ్చి అగ్ని, పిల్లర్ ఆఫ్ ద ఫైర్ వచ్చి ప్రూవ్ చేసింది. మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? పాత నిబంధనలో ఇదే సత్యమని మోషే దగ్గర ప్రూవ్ చేశాడా లేదా? ఎలాగా? పిల్లర్ ఆఫ్ ద ఫైర్ ద్వారా. మరి ఏలియా దగ్గర మళ్ళీ పిల్లర్ ఆఫ్ ద ఫైర్ వచ్చింది. ఆమేన్. మరి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర వచ్చిందా? మరి పౌలు దగ్గర మళ్ళీ పిల్లర్ ఆఫ్ ద ఫైర్ వచ్చింది. అదే కదండి, దమస్కు మార్గంలోకి వెళ్తుంటే గొప్ప వెలుగును చూచితనని అన్నాడు కదా. చూచిన వెంటనే ప్రభువా నీవెవరు అన్నాడు. యూదుడు ఎప్పుడు ప్రభువా అని అన్నాడంటే ఎవరిని? ఏ దేవుడిని తప్ప ఎవరిని ప్రభువా అని అన్నారు. సో ఈ పిల్లర్ ఆఫ్ ద ఫైర్ అనేటువంటిది ఎక్కడ వచ్చింది? ఏలియా దగ్గర వచ్చింది. ఆమేన్. వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? సో వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులు అడిగారు, కొన్ని అద్భుతాలు ఇవన్నీ చేసేసిన తర్వాత మరి పరలోకానికి వెళ్ళే దారి చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఏ దారి? పరలోకానికి వెళ్ళే దారి. పునర్జన్మ అంటే ఏంటి, తిరిగి జన్మించడం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత శిష్యులు అన్నారు, ఒక డౌట్ వచ్చింది, ప్రభువా మరి అలాగైతే ఏలియా మొదట రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు? ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఏలియా రావాలని బోధ ఉందండి అసలు ఎక్కడ బయట? యేసుప్రభు వస్తున్నాడని చెప్తున్నారు. ఆయన అతి త్వరలో శీఘ్రముగా ఆయన త్వరలో రానై ఉన్నాడు, నువ్వు సిద్ధపడని అంటున్నాడు. హాస్టల్లో గొంతు చించుకుని కడుపుల్లో పేగులు బయటకు వచ్చేలాగా రెచ్చిపోతున్నారు. కానీ శాస్త్రుల బోధ ఏందట బైబిల్లో? ఏలియా ముందుగా రావాలని చెప్తున్నారని ఉందా లేదా? చూద్దాం ఒకసారి ఉందో లేదో. మరి తెలుసుకోవాలి కదా మనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10 నుండి 14 వరకు. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 10 through 14.
ఒక్క నిమిషం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచు. అంటే నేను ఒక దూతను పంపిస్తాను. ఎవరిని పంపిస్తాను? అతడు నీ ముందర, అంటే నీకు ముందు నడుస్తాడు. అతను ఏం చేస్తాడు? నీకు నీ ముందర నీ మార్గమును ఏం చేస్తాడు? అతను నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడట. ఎవరో? బాప్తిస్మిచ్చి యోహాను గురించి లేఖనం అండి ఇది. అవునా కదా? ఎవరి గురించి లేఖనం ఇది? అంటే నీవు నన్ను పట్టుకోవాలంటే నీకు ముందు ఒక దూతను పంపిస్తాను. ఆ దూతన నీ ముందర నీకు నడిచి నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఎక్కడికి మార్గం? మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తాడు నిన్ను. నువ్వు నన్ను పట్టుకోవాలంటే నువ్వు ముందు ఎవరిని పట్టుకోవాలి? దూతను పట్టుకోవాలి. నీకు దూత లేకపోతే చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ ఒక అద్భుతమైన పాత నిబంధనలో లోతు దినాల్లో లోతు చుట్టూరు, లోతు ఇంటి చుట్టూరు ఎవరు వచ్చారండి? దూతలు కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి దురాత్మ ప్రజలు ఉన్నారు. అవునా కదా? ఆ దురాత్మ ప్రజలందరూ చుట్టుపక్కల ఉంటే ఈ లోతు తన యొక్క భార్య, తన ఇద్దరు పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళందరూ వచ్చినాయి. అప్పుడు ఆ ఇంటికి ఇద్దరు దూతలు వచ్చారా లేదా? ఇద్దరు దూతలు వచ్చారా లేదా? ఆ ఇద్దరు దూతలు ఏం చేశారనంటే, ఆ ఇద్దరు దూతలు వచ్చారు. మీ ఇంటికి ఎవరో ఇద్దరు వచ్చారు, వాళ్ళని పంపిస్తే మేము వాళ్ళతో పాటు వ్యభిచరిస్తాం, పంపించమని అడిగారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడిగారా లేదా? సో అడిగినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఆ దూత వాళ్ళని లోపల లాగి ఆ యొక్క ఇంటికి ద్వారం ఎక్కడుందో మూసేశారట. ఆ దూతలు అంటే దూత నీకు ద్వారం తెరవగలదో? అర్థమవుతుందండి? దూత ద్వారము తెరవగలదో, మూసేయగలదు కూడా. ఆ ఇద్దరు ఎవరంటే ఎన్ని ఎంబ్రే లాంటి వాళ్ళు అన్నమాట. చెప్పాడు. ఈరోజు కొంతమంది దేవుని నువ్వు వెతుకుతున్నప్పుడు ఒక దూత అయితే నీకు ద్వారం తెరుస్తుందట, ఇద్దరు దూతలు ఉన్నాయనుకో ద్వారం మూసేస్తుందట. అర్థమైందా మీకు? ఒక దూత ఉంటే నీకు ద్వారం తెరవబడుతుంది. నీకు ఇద్దరు దూతలు ఉంటే ఆ ఇద్దరు దూతల ద్వారం మూసారా లేదా? మరి ఓవర్స్ బిల్లిగ్రామ్ అదే అన్నమాట. అనేక మంది, కొన్ని వేల కోట్ల మందికి ద్వారాన్ని మూసారు వాళ్ళు, మీరు నమ్మినట్టయితే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నాకు నీ ముందర నడవటానికి ఒక దూతను పంపిస్తాను, ఇద్దరు దూతలు అన్నాడా? అక్కడ వాక్యం ఒక దూతను అన్నాడండి. నీ ముందర ఒక దూతను పంపిస్తాను, ఆ దూత ఏం చేస్తాను? నేను నా దగ్గర తీసుకొస్తాను. నీ అంతా నువ్వు రాలేవు. నీ ముందర ఒక దూతను పంపిస్తాను, ఆ దూత నా దగ్గర తీసుకొస్తాడు అని ఎవరిని గురించి వ్రాయబడను? అతడే ఈ యోహాను. ఇతను ఎవరు? ఈ ప్రవచనం ఎవరి గురించట అంటే, అరణ్యంలో యెషయా గ్రంథంలో మార్గమును సిద్ధపరచడానికి ఒక అతను అరిచాడు కదా, అతను ఎవరు అని అంటే అతని బాప్తిసం ఇచ్చే యోహానట. ఆమేన్. కానీ ఇక్కడ యేసు ప్రభు అతని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నారు, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అని ఎవరి గురించి? స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీలు కన్న వారిలో అతని కంటే గొప్పవాడు లేనే లేడటండి. అక్కడ కింద 14వ వచనంలో చూడండి, ఈ సంగతిని యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి. యోహాను కాలం వరకు అంటే యోహాను ప్రవక్తనా కాదా? బాప్తిసం ఇచ్చే యోహాను ప్రవక్త కాదా? ఏమంటే మీ పాస్టర్ ఏదో చాలామంది అనుకుంటారు పాస్టర్లోనే ప్రవక్తలు, పాస్టర్లోనే బోధకులు, పాస్టర్లోనే అన్ని అపోస్తులు అన్నీ ఒకటిలో ఉండిపోవడానికి దేవుళ్ళం కాదు. ఆమేన్. మందిరానికి ప్రవక్తలు వచ్చి బోధించాలి, మందిరానికి సువార్థికులు వచ్చి బోధించాలి, మందిరానికి అపోస్తులు వచ్చి బోధించాలి. ఆమేన్. మందిరానికి వచ్చి బోధకులు వచ్చి బోధించాలి. ఒక పాస్టర్ మీరు నా గొర్రెలు నా స్వరమై ఉంటాయి, మరి మిగతా స్వరాలు వినకూడదు మీరు అని అంటే అది రాంగ్. ఎవరు చెప్పినా ఈయన చెప్పిందే చెప్పాలి తప్ప నా సొంత విషయాలు ఇక్కడ చెప్పడానికి లేదు. ఇవన్నీ ఆయన చెప్పినయే. అర్థమవుతుందండి?
నా గొర్రెలు నా స్వరం కాదు, నా స్వరం కాదు, ఇది ఆయన స్వరం. అందుకనే వాక్యముల ప్రకటన గ్రంథంలో ఎవడైతే నా స్వరము విని తలుపు తెరుస్తాడో వాడితో నేను, నాతో వాడు కూర్చుని భుజిస్తామన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఆమేన్. అందుకే నీ స్వరం నాది కాదు, నీ పాస్టర్ ఏమి ప్రవక్త కాదు, నీ పాస్టర్ ఏమి సువార్థికుడు కాదు, నేను కేవలం ఒక కాపర్ని మాత్రమే. అందుకని మీకు ఒక షెల్టర్ కట్టాను. ఈ షెల్టర్లో మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ తినటానికి పంపిస్తున్నాను అంతే. ఆమేన్. దిస్ ఈజ్ మై రోల్. మా పాస్టర్ అక్కడికి వెళ్ళిపోయాడని ఫీల్ అయిపోకండి. మీకు షెల్టర్ ఉందా లేదా? ఉందా లేదా? మీరే రావట్లేదు షెల్టర్లోకి, అది మీ ఇష్టం. చూడండి, అదే మార్కు సువార్త 9వ అధ్యాయంలో చూడండి. సారీ అక్కడే ఉన్నాం. ఇంకా ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. అంగీకరించగలిగితే, ఇఫ్ యువర్ ఓకే టు బిలీవ్ దిస్ వన్, హీఈస్ ఎలైజా. ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాన్. మరి చాలామంది నమ్మరే ఈ మాట. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని యేసుప్రభు ఏం చెప్తున్నారండి? ఏలియా అని చెప్తున్నారు. అవునా కాదా? నీకు అంగీకరించడానికి మనస్సు ఉంటే, మనసు లేకపోతే నీ ఇష్టం, నేనేం చేయలేనంట. ఆ రోజు అనేకులట వచ్చి, ప్రభువా నీ నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో అది చేయలేదా, ఇది చేయలేదంటే, అక్రమము చేయువారులా మీరు నా దగ్గర నుండి తొలగిపోండి అని అంటాడు. అవునా కదా? ఎందుకు అన్నాడండి? ఎందుకు అన్నాడో చెప్పనా? ఆయన ఏమన్నాడు? ఇదిగో నా దూతను నీకు ముందర నీకు మార్గం చూపించడానికి పంపిస్తున్నాను, నువ్వు వాడిని పట్టుకో ముందు, అప్పుడు నేను దొరుకుతాను. నువ్వు ఎలా వచ్చేసావు? దూతను పక్క పెట్టి పరిగెట్టుకుంటూ వచ్చావు, అందుకని పరిగెట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపో. ఆమేన్. కొద్ది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ రోజు జరిగేది ఇదే. నీకు పాత నిబంధనలో మోషేతో మాట్లాడుతూ ఈ ప్రజలతో కూడా మాట్లాడతాను అని అంటే, వాళ్ళు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? అమ్మో ఆ స్వరం నువ్వే విని నువ్వే మాతో చెప్పు, కానీ మేము వింటే చచ్చిపోతాంరా బాబు, వద్దు నువ్వే వినేసి చెప్పాను అన్నారు. అవునా కదా? నీకు మధ్యలో దూత లేకుండా ఆ గీతలో నువ్వు రాలేవు. ఖచ్చితంగా దూత కావాలి. రైట్. ఇది ఎక్కడి వరకు? మొదటి రాకడ వరకు ఓకేనండి. అవునా కదా? ఎక్కడి వరకు ఇది? మొదటి రాకడ వరకు. అంటే కన్యక మరియ గర్భవతి అయి కుమారుని కంటది అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇది ఎక్కడి వరకు ఓకే? మొదటి రాకడ క్లియరా మీకు? ఏమంటే కన్ఫ్యూజన్ ఉందా మొదటి రాకడలో? ఏమంటే ఆయన భూమి మీదకి వచ్చారు, ఎవరి ద్వారా వచ్చారు? సింపుల్ టేక్ హోమ్ మెసేజ్ ఏంటి? ఎవరి ద్వారా వచ్చారు? కన్యక మరియ ద్వారా వచ్చారు. ఆయన వస్తాడని చెప్పింది ఎవరు? ఏషియా ప్రవక్త, యోహాను ప్రవక్త. ఎవరైనా ఇద్దరు విషయాలు ఇద్దరు ముగ్గురు చేత చెప్పబడాలి కదా. ఎవరెవరు చెప్పారు ఇప్పుడు? ఏషియా చెప్పాడు, యోహాను కూడా చెప్పారు. ఇద్దరు ముగ్గురు చేత చెప్పబడింది. ఆ విధంగానే ఆయన వచ్చేసాడు, అయిపోయిందండి పని అక్కడి వరకు. మొదట రాకడా కాదా ఇది? కన్ఫ్యూజన్ ఉందా? మొదట రాకడలోనే బోల్డ్ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి యూదులు ఇప్పటికీ ఆయన నమ్మలేకపోతున్నారు. నమ్ముతున్నారా యూదులు? సిస్టర్ మీరు ఓకేనా? కూర్చోగలుగుతున్నారా? పర్లేదా? వాక్యం ద్వారా మీరు స్వస్థపరచబడతారు ఈరోజు. మీరు అలా వినండి ఆసక్తి కలిగి. ఎక్కడండి ఇప్పుడు? ఎక్కడ ఉన్నాం మనం? మొదటి రాకడలో ఉన్నాం. మొదటి రాకడలో యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తే యూదులందరూ ఏమై అనుకున్నారు? ఇమ్మానుయేలు రావాలి, యేసు ప్రభు వచ్చాడు, ఇతను మన కూడా కాదనుకుని పక్కన పెట్టేశారు. అవునా కదా? పెట్టేశారా లేదా? పక్కన పెట్టేశారు, అయిపోయిందండి స్టోరీ. కానీ యెరూషలేములోనే యేసు ప్రభు నడిచినటువంటి ప్రతి మాన్యుమెంట్, ప్రతి ప్లేస్ ఉంది, ఆయన సిలువ వేసినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. యెరూషలేములో ఉన్నాయా లేదంటే ఇండియాలో ఉన్నాయా? అవన్నీ అక్కడే ఉన్నది, కానీ వాళ్ళు నమ్మలేకపోయారు. అమ్మా నేను అక్కడ ఉండుంటే నేను ఆ రోజు నేను నమ్మేస్తానని అనుకుంటున్నారు మీరు. నీవు నేను కూడా ఈరోజు అదే చేస్తున్నాం. వాళ్ళ తిరస్కరిస్తే వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం తిరస్కరిస్తున్న వాక్యం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. జాగ్రత్త. నమ్ముటకు నీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఫస్ట్ కమింగ్. మరి సెకండ్ కమింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ చెప్పాడా ఏలియా రావాలని? చెప్పాడా లేదా మళ్ళీ రావాలని? చూడండి ఒకసారి మలాకి. కొద్ది రెఫరెన్స్లు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటున్నారు. మలాకి 4:5. మలాకి 4:5.
4వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు, ఎవరనండి? ఏలియా ఎవరు? ప్రవక్తయగు ఎవరిని? ఏలియాను మీ వద్దకు పంపుదును. మొదట రాకడ కన్ఫ్యూజనే వాళ్ళకి ఇప్పటికే తీరలేదు. రెండో రాకడలో కన్ఫ్యూజన్ ఏంటంటే మళ్ళీ ఏలియాను పంపిస్తాను అంటున్నాడు. ఏమన్నా అర్థమైందా? గ్రహిస్తున్నారా? పట్టుకున్నారా? మొదట రాకడ కన్ఫ్యూజన్ ఇంకా క్లియర్ అవ్వలేదు. రెండో రాకడకు వచ్చేటప్పటికి దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీని ఏలియా. కానీ చాలా మంది ఏమనుకున్నారు, మరి మొదటి రాకడలో ఏలియాని పట్టుకున్నవాడే యేసుప్రభుని పట్టుకున్నాడు, అవునా కాదా? ఏలియాని పట్టుకోలేనివాడే ఎప్పుడో యేసుప్రభుని పట్టుకోలేదు. ఆమేన్. మరి రెండో రాకడలో నువ్వు ఏలియాని పట్టుకుంటేనే ఆయన రాకడలో నువ్వు ఆయన ఎదుర్కోగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఏలియాని నువ్వు పట్టుకోలేదనుకో, మిస్. ఏలియాని పట్టుకోపోతే మరి అంటున్నాడు కదా. ఇప్పుడు ఏలియా అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఇలాగ అంగి ఇలా వేసుకుని ఎంత గడ్డం వేసుకుని వస్తాడు అనుకున్నారు. అలా రాడే. మళ్ళీ యేసుప్రభు కూడా ఎమ్మానియేల్లాగా వస్తాడు, రాజులాగా వస్తాడని అని ప్రవచనం ఉంటే ఆయన వెళ్ళి పశువుల పాకలో పుట్టేటప్పటికి అనేక మంది మిస్ అయిపోయారు. ఇప్పుడు యోహాను మళ్ళీ ఏలియాలాగా వచ్చాడని అంటేనే చాలామంది నమ్మలేదు. యోహానులోకి ఏలియా వచ్చాడంటే చాలామంది నమ్మలేదు. మరి అదే ఏలియా మళ్ళీ ఇంకొక వ్యక్తిలోకి వస్తాడని బైబిల్ చెప్తుంది. మరి ఈ బోధ ఏదండి? మరి బోధ లేదే ఈరోజు బయట. ఏలియా ఇంకెవరన్నానా? నాకు యేసు తెలుసు. యేసుకి ఎవరు తెలుసు? ఏలియా తెలుసు. ఏలియాకి నువ్వు తెలియాలి, నీకు ఏలియా తెలియాలి. ఏలియా లేకుండా నువ్వు ఏలి దగ్గరికి వెళ్ళలేవు. ఏలంటే ఎవరు? యేసు ప్రభు. అందుకనే వాళ్ళ పేర్లు ఏల్, ఎలైజా. అంటే వాళ్ళ పేర్లో ఏముంది? ఏల్, ఎలీషా. ఆమేన్. సో వీళ్ళందరికీ ఆ పేర్లు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసినవి. ఇంకా అసలు మెసేజ్లోకి వెళ్ళలేదు. ఇంత చేసి మనం అసలు మెసేజ్లోకి వెళ్ళలేదు. ఇంకా మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. అయితే మరి రెండవ రాకడ ఎలా అవుతుంది అని అంటే బైబిల్లో కొన్ని క్లూస్ ఉన్నాయండి. బైబిల్లో ఏమున్నాయి? కొన్ని క్లూస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ నేను కొన్ని మీకు చూపించాలి ఇక్కడ. ఎందుకనంటే ఇది చాలా విలువైనటువంటి వర్తమానం. భోజనాలు ఇవన్నీ ఎప్పుడైనా సరే చేయొచ్చు మనం. ఇది నిజమైన ఆహారము. ఏమేం చెప్పగలరా మీరు? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. ఎలా వస్తారటండి యేసు ప్రభు? ఇప్పుడు మనం అందరం మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, రెండో రాకడ కొరక ఏండి? రెండో రాకడ. ఇప్పుడు రెండో రాకడలో ఆయన ఎలా వస్తారంటే, కొద్ది వాటర్ తాగండి. ఆర్భాటముతోనూ ఎలా వస్తారండి? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఎలా దిగి వస్తారటండి పరలోకం నుంచి? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము. అంటే ప్రధాన దూత శబ్దం అంటే వాయిస్ ఆఫ్ ద ఆర్కేంజల్. దేవుని బోర దేనితే అయితే యుద్ధము కానీ లేదంటే విందు కానీ. బోర దేనికి సాదృశ్యం అండి? యుద్ధము లేదంటే విందుకు పిలిచేది అనమాట అండి. రైట్, చూద్దాం. పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమైన నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు దేని మీద? మేఘము మీద కొనుపోబడతామట. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఏముండాలి? మొదటిది ఏలియా తెలియాలి, ఇంకోటి ఏంటి? మేఘం తెలియాలి. మొదటిది నీకు ఏలియా తెలిసి ఉండాలి, రెండోది మేఘము తెలిసి ఉండాలి నీకు.
మేఘం లేకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకనంటే పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? మేఘం మీద కొనుక్కోబడతామట. దేని మీద కొనుక్కోబడతాం? మేఘము మీద కొనుక్కోబడతామట. ఆమేన్. దేని మీద అండి? ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి. క్లౌడ్ అని. కరెక్ట్. దేని మీద అంటున్నారు? ఈ మాట ఇక్కడ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల రాయబడి ఉంది. మత్తయి సువార్త 24:30 ఒకసారి తీయండి. మత్తయి సువార్త 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఏం కనబడుతుందటండి? చాలా జాగ్రత్తగా చదవాలి, తెలుసా బైబిల్. మనుష్య కుమారుడు కనపడతాడని అంటలేదు ఇక్కడ. ఎప్పుడు కనపడుతుందట? అప్పుడు మనుష్య కుమారుని సూచన మీకు కనబడుతుంది. సూచన అంటే ఏంటి? ఒక క్లూ కనబడుతుందట మీకు. మొత్తం మనుష్య కుమారుడు కనబడతాడని ఉందా? మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢై వచ్చుట చూచి. ఇప్పుడు ఏం చేస్తారట? మేఘారూఢై వచ్చుట అంటే అక్కడ 2 లేఖనాలు ఉన్నాయి. మొదట ఏం కనబడుతుంది నీకు? సూచన కనబడుతుంది, క్లూ. ఫస్ట్ నీకు ఎలా కనబడుతుందో ఆయన సూచన కనబడుతుందట. ఏ సూచన కనబడుతుంది? మనుష్య కుమారుని సూచన అంటే ఒక ఇమేజ్ కనపడతాడు, కానీ డైరెక్ట్గా నీకు మనుష్య కుమారుడు ఫస్ట్ కనబడ్డు. దాంట్లో 2 లేఖనాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 2 ప్రవచనాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మొదట నీకు సూచన కనబడుతుంది. మొదట ఏం కనబడుతుంది నీకు? సూచన కనబడుతుంది. తర్వాత మనుష్య కుమారుడు మేఘారుడై మహామహిమతో వస్తున్నప్పుడు భూమి మీద అందరూ కూర్చుని రొమ్ము కొట్టుకుంటారట. అర్థమవుతుందండి? ఫస్ట్ నీకు ఏం కనబడుతుంది? సూచన కనబడుతుంది. తర్వాత ఏం కనబడుతుంది నీకు? అప్పుడు మనుష్య కుమారుడు. ఫస్ట్ సూచన, తర్వాత మనుష్య కుమారుడు కనబడితే భూమి మీద ఉండేటువంటి సకల గోత్రాలు అప్పుడు కొట్టుకుంటాయట. అప్పుడు ఏం కొట్టుకుంటాయి? రొమ్ము కొట్టుకుంటాయట. అంటే దీంట్లో 2 విషయాలు ఉన్నాయన్నమాట. మొదటిది సూచన, సెకండ్ కమింగ్ అయితే మనుష్య కుమారుడు మహామహిమతో వచ్చేది అది 3వ రాకడ. 3వ రాకడలో ఫస్ట్ సూచన చూసేస్తారు అందరూ. ఫస్ట్ ఏం చేస్తారండి? సూచన చూశారు, కానీ ఇది కాదని అనుకున్నారు. ఫస్ట్ సూచన చూశారు, చూపించారు, అందరూ చూశారు సూచన చూసి ఇది కాదు అని అనుకున్నారు. కాదనుకుని సూచనని పక్కన పెట్టేశారు. ఏలియాను పట్టుకోమంటే ఏలియాను పక్కన పెట్టేసినట్టు సూచన కూడా పక్కన పెట్టేశారు. ఆమేన్. ఇప్పుడు సూచన పక్కన పెట్టేసినటువంటి వాళ్ళు అప్పుడు మళ్ళీ ఒరిజినల్గా దేవుడు దిగి వస్తున్నటువంటి టైంలో చూసి రొమ్ము అప్పుడు కొట్టుకున్నారట. ఓ, ఈ సూచన మొదట 2వ రాకడ ముందు నాకు చూపిస్తే నేను చూసుకోలేకపోయానని అప్పుడు కొట్టేసుకుంటారట. ఎలా అర్థమైందండి? ఎక్కడ కనబడ్డారు? ఫస్ట్ సూచన, తర్వాత మనుష్య కుమారుడు ఒరిజినల్గా రావటం చూస్తున్నారు. ఓ అమ్మ, ఇదా మిస్ అయిపోయినాను. అప్పుడు రొమ్ము కొట్టుకుంటారట. అప్పుడు టైం ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఆమేన్. చూద్దాం, ఇంకా చూద్దామా? మార్కు సువార్త. ఇటు సువార్తల్లో ఇన్ని విషయాలు ఉన్నాయా? నేను ప్రకటనకి వెళ్ళలేదు ఇంకా. మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనము. మార్క్ అంటే ఎక్కడ ఉంటుందండి? మత్తయి తర్వాతేనా? మార్కు సువార్త 9వ అధ్యాయము 13వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతో మహిమతోను. ఇప్పుడు ఎలా వస్తాడని ఉందండి? మేఘారూఢై వస్తాడట. ఎలా వస్తాడు నీకు? మేఘారూఢై వస్తాడట. ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు మనుష్య కుమారుడు అంటే ఎవరండి? యేసుప్రభు, అవునా కదా? మరి యేసుప్రభు భూమి మీదకి ఎలా వస్తాడట? మేఘం మీద వస్తాడట. ఆమేన్. డైరెక్ట్గా వస్తాడా? మేఘం మీదే వస్తాడు. నువ్వు పైకి వెళ్ళాలన్నా
ఇందాక చదివాం కదా, మేఘం ఎక్కువ పైకి వెళ్తామని ఉంది. ఆయన రావాలన్నా మరి ఆయన వస్తేనే నువ్వు వెళ్ళగలవు. ఏమేన్? అందుకని ముందుగా మనకు సూచన చూపించాడు. అర్థమైందండి? మరి ఎక్కడ ఈ మేఘం? మేఘం 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 ఇన్నిసార్లు చెప్పుకున్నాం, ఇన్నిసార్లు చూస్తున్నాం కదా. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో శిష్యులందరూ ఏడుస్తుంటే ఆయన ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగానే వస్తాడట. ఏ విధంగా వెళ్ళాడు ఆయన? ఒక మేఘం ఆయన కమ్ముకుంటే మేఘంలో ఆయన పైకి వెళ్ళిపోయాడు. మరి ఆయన కిందకి రావాలంటే ఎలా రావాలి? మేఘాన్ని పక్కన పెట్టి రావాలా? అపోస్తల కార్యం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ ఉండే వాళ్ళందరూ తలకొట్టేసుకుంటున్నారు, ఏట్రా బాబు వెళ్ళిపోయాడు, యేసుప్రభు వెళ్ళిపోయాడు, యేసుప్రభు వెళ్ళిపోయాడు అని. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 9 నుంచి ఆయన ఆరోహణమాయను. ఆ ఒక మేఘం రౌండ్ ఆఫ్ చేసుకో పెనతోటి. ఏం కొనిపోయిందండి? మేఘము కొనిపోయిందట. తేరు చూచుచుండిరి. ఇది ఏమేన్. అంటే మీరు ఏ విధంగా వెళ్ళారో, అంటే ఎలా వెళ్ళాడట ఆయన? మేఘం మీద వెళ్తే మళ్ళీ ఆయన దిగి వచ్చేటప్పుడు ఎలా రావాలి? మేఘం ద్వారానే రావాలటండి. ఏమేన్? ఈ లేఖనం అయిపోయింది అంటాను నేను. ఆయన దిగి వచ్చేసాడు అంటాను నేను. మీరు నమ్ముతారా? నమ్ముటకు నీకు మనసు ఉంటే నమ్ము, లేదని మాని. ఒక్క నిమిషం. ఇది అయిపోయింది అంటాను నేను. ఇదేమంటాను నేను? ఇట్స్ కంప్లీటెడ్ అంటాను నేను. మేఘం మీద వెళ్ళారు, మేఘం మీద దిగి వచ్చారు అంటాను నేను. మరి మీరు నమ్ముతున్నారా? 1963లో ఈ మేఘం మీద ఆయన భూమి మీదకి ఎలా రావాలో చెప్పనా? ఎప్పుడు నువ్వు మేఘం మీదే రావాలి, ఆయన డైరెక్ట్గా రావటానికి లేదు. ఆయన మేఘం మీద వచ్చే టైంకి భూమి మీద ఎవరు ఉండాలో తెలుసా? ఏలియా ఉండాలి. ఎవరు ఉండాలి? ఏలియా ఉండాలన్నమాట. మీరు బైబిల్లో అనేక చోట్ల మేఘం 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 అని ఉంటుంది. ఉంటుందా ఉండదా? సువార్తల్లో చాలా చోట్ల ఉంటుంది, పత్రికల్లో చాలా చోట్ల ఉంటుంది, ప్రకటనలో ఉంటుంది. ప్రకటనలో చదివారా లేదా? మళ్ళీ చూపించను ఇంకా. మా ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనము. లేదా నువ్వు తీసి చదివే తమ్ముడు ఒకసారి, అది కూడా చూసేద్దాం. ఒకటి ఎలాగ వస్తున్నారండి? ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము. ప్రతి అన్నాడా? కొంతమంది అన్నారా? అంటే మీరుంటారా? నేనుంటానా? ఏంటి, ఉంటారా ఉండరా చెప్పండి. ప్రతి నేత్రం అంటే కొందరు అన్నారు అక్కడ. కొన్ని విషయాల్లో దేవుడు అంటాడు కొందరే గ్రహించరని ఉంటుంది అక్కడ. ఇక్కడ ప్రతి నేత్రం చూశారట. అంటే జీవించి ఉన్నవాళ్ళు, మరణించిన వారు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎత్తబడే విశ్వాసులు, అవిశ్వాసులు, మిశ్రిత జనాంగం, అందరూ. ప్రతి అంటే భూమి మీద ఎన్ని కళ్ళు ఉన్నాయో అన్ని కళ్ళు చూసినాయట. ఎవరు ఆయన పొడిచింది ఎవరండి? సైనికులా కదా? సైనికులు, యూదులు. ఆయన పొడిపించింది ఎవరు? పొడిచిన వారు కూడా చూస్తారట. ఆయనను చూచి ఇందాక చదివాం కదా, మత్తయి 24లో చదివే భూజనులు అందరూ ఏం కొట్టుకుంటారట? అంటే ప్రతి నేత్రం చూస్తుంది, కానీ కొన్ని నేత్రాలు ఆ సూచనని గ్రహిస్తారు. మిగతా చూడలేనటువంటి వారు, చూసిన వారు ఎవరైతే గ్రహించలేదో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారట. చెప్పలు కూడా దేవుని మహిమపడదామని. ఆమేన్.
అందరూ చూస్తారు, నీవు నేను కాదు, ప్రతి వాడు చూస్తాడు. కానీ చూసి ఆ సూచనని ఎవరు అంగీకరించలేదో వాళ్ళు మాత్రం రొమ్ము కొట్టుకుంటారండి. ఇది నా మాటలా బైబిల్ మాటలా? ఏండి, నా మాటలా బైబిల్ మాటలా? ఇప్పుడు ఏమంటానంటే ఇది ఆ సగం అయిపోయింది అని అంటున్నాను నేను. దీంట్లో సూచన ఇందాక ఏది చదివేమో అది అయిపోయింది. ఆయన ప్రతి నేత్రం చూస్తుంది అని అంటే అది కూడా అయిపోయింది అని అంటున్నాను. ఇందాక ఆ బాబు చెప్పాను కదా, 1963లో భూమి మీద ఆయన అడుగు పెట్టాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఆమేన్. అప్పటికి భూమి మీద ఎవరు ఉండాలి? ఏలియా ఉండాలి. ఏలియా లేకుండా ఆయన మేఘారూఢ దిగి రావడానికి అవ్వదు. ఇప్పుడు చాలామంది డినామినేషనల్ బోధ ఏంటి అని అంటే, మనం అందరం ఇలా ఎత్తబడిపోతే పైనుంచి ఇద్దరు మనుషులు దిగి వస్తారని అంటున్నారా లేదా? ఎలాగొస్తారు? ఇద్దరు దిగి వచ్చేది ఎవరు? ఏలియా మోషే. ఏలియా మోషే భూమి మీద ఈయన ఇలా పైకి వెళ్ళడం, ఆయన ఇలా దిగి రావడం అవుతుంది. అంతేనా కాదా? డినామినేషన్లో ఈ బోధ ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి. ఖచ్చితంగా ఉంది. ఆయన అలా మధ్యాకాశం దగ్గరికి వచ్చి జయ్యి అని వెళ్ళిపోతాను. ఎలా వెళ్తావు? నీకు మేఘం తెలియకపోతే? నువ్వు ఎక్కేది మేఘం ఎక్కే వెళ్ళాలని బైబిల్ చెప్తుందిగా. మరి ఆ మేఘం ఏంటో చూపించు నాకు. ఆ మేఘం తెలియకపోతే నువ్వు పైకి వెళ్ళలేవు. ఏలియా తెలియకపోతే పైకి వెళ్ళలేవు. నేను యేసు ప్రభుని ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తాను. నువ్వు ఎంత ఊపినా కూడా దట్ డజంట్ మ్యాటర్ సింగిల్ పీస్ టు గాడ్. నువ్వు ఎంత ఆరాధించేటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, నీకు మార్గము చూపే ఏలియా తెలియకపోతే అది ఎక్కడ? రెండో రాకడ ముందే చెప్తున్నాడు కదా, మలాకి 4:5లో ఏలియాని మీ వద్దకు పంపుతానన్నాడు. అతన్ని అంగీకరించకపోతే ఎవడేం చేయలేడు. అయితే ఏలియా మొదటనే వచ్చాను, కానీ వారు తమకిష్టం వచ్చినట్టు అతన్ని చేత జరిగించారు. వాళ్ళని ఏలియాని చంపేశారు. కొంతమంది దుర్భాషలు ఆడారు, కొంతమంది రాంగ్ ప్రీచింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అంతా అయిపోయింది. 1963లో ఆ యొక్క మేఘము భూమి మీద ఏలియా ఉన్నప్పుడు ఈ విధంగా దిగొచ్చిందండి. భూమి యొక్క అట్మాస్ఫియర్కి 26 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అండి? 26 కిలోమీటర్లు. ఇది నా మాటలు కాదు, సైన్స్ మ్యాగజైన్ 1963 మీరు చదివితే దాంట్లో ఇది ప్రచురితమైంది. సూచన అన్నాడు. అందుకనే మనుష్య కుమారుడు, అది ఇప్పుడు ఒక హెడ్లా ఉందా లేదా? ఏమండి, ఎలా ఉంది అది? మరి అది తెలియనప్పుడు దాని గురించి జోలికి వెళ్ళకూడదు. అది తెలియకుండా కింద పెట్టేసావు, రేపన్న రోజు గుండెలు బాదుకుని ఎడుతావు. అది తెలియకుండా కింద పెట్టేసావు. తెలియకపోతే ఏంటని అడగాలి. అది నీకు నచ్చలేదని కింద పెట్టేస్తే రేపొద్దున గుండెలు బాదుకుని ఎడుతావు. నాకు మీ మీద ద్వేషం లేదు, కోపం లేదు, ఏమీ లేదు. ఇంత సత్యము చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అందరూ రక్షింపబడాలనేటువంటి ఒక ఆలోచన. ఆమేన్. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడి నుంచి అసలు. సో ఇప్పుడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క రాకడ ఎలా ఉంటుందండి? వాయిస్ కమింగ్ అనమాట. ఏం కమింగ్ అది? వాయిస్ కమింగ్. ఏం కమింగ్ అండి అది? వాయిస్ కమింగ్. వాయిస్ అంటే ఏంటి? స్వరము. అంటే ఈ రాకడ ఎలా ఉంటుందండి? వాయిస్ ఆఫ్ ద ఆర్కేంజల్, ప్రధాన దూత శబ్దం. దూత శబ్దం చేస్తే అయితే బోరోదాలి, లేదంటే పిలవాలి, అంతేనే కదా? సో ఒక శబ్దము బయటకు వస్తుందటండి, ఒక స్వరము బయటకు వస్తుందట. ఆ స్వరము మనం వినాలన్నమాట. సో ఈ యొక్క రాకడ ఏంటిది? వాయిస్ కమింగ్ అనమాట. ఇది ఎలాంటి కమింగ్? వాయిస్ కమింగ్ అనమాట. ఇది ప్రతి ఎత్తబడే సంఘం తాలూకా విశ్వాస ఇంట్లో ఇది ఉండాలి. 7 ముద్రల పుస్తకం కూడా ఉండాలండి. నీకు 7 ముద్రలు తెలియకపోతే దేవుడు నేను ప్రార్థన చేస్తుందంటే కుదరదు. నా మాటలు కొద్దిగా మీకు కఠినంగా అనిపించవచ్చు, కానీ సత్యం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. సత్యం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఆమేన్. అది అంగీకరించడానికి మీకు మనస్సు ఉంటే. ఆమేన్. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. సో వీళ్ళందరూ అసలు యేసుప్రభు మొదటి రాకడలో దేనికి వచ్చారండి? దేని కొరకు వచ్చారు? భూమి మీద ఆయన ప్రజలు ఉన్నాయి, ఆయన భార్య ఉందని, అవునా కదా?
ఆయన భార్య ఉంటే ఆ భార్యని ఏమిచ్చి విడిపించాలి? రక్తం ఇచ్చి విడిపించాలి, అవునా కదా? సో రక్తం ఇచ్చాడు, విడిపించాడు. ఇప్పుడు ఆ భార్యని తీసుకెళ్ళటానికి మరి బండి ఏదన్నా ఉండాలిగా, బండి ఉండాలా? ఉత్తన పెళ్ళయిందండి, ప్రధానం అయిన తర్వాత తీసుకెళ్ళటానికి బండి ఉండాలా? లేదంటే నువ్వు అలా వెనక్కి కూర్చొని నేను ఇలా గాల్లో నడుపుతానని తీసుకెళ్తాడా? ఆ బండి ఏంటనుకున్నారు? నువ్వు మేఘం మీదే కొనపడబోవాలి. ఆమేన్. ఎలా వెళ్ళాలి నువ్వు? మేఘం మీద. సో మరి ఆయన ముఖ చిత్రం అది. రేపన్న రోజు ఈ పార్ట్ శరీరము కలిపి పైనుంచికే వస్తాయి. ఆ ఫోటో పంపిస్తాను మీకు. ఈ పార్ట్ శరీరము కలిసి పైనుంచి వస్తే, ఇది మా చర్చిలో ఏలాడుతుంటే నేను ఏదో అనుకుని వదిలేశాను. ఇది నాకు ఇదా ప్రభువా. అప్పుడు ఎలా ఏడుస్తారో తెలుసా? తన జ్యేష్ఠ పుత్రుడిని పోగొట్టుకుంటే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తారట, రక్షణ పోయినందుకు. అదేనా బైబిల్ చెప్తుంది? ఐగుప్తులో ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? చాలా భయంకరంగా ఉన్నాయి. రైట్, చూద్దాం, చాలా జాగ్రత్తగా గ్రహించాం. రైట్, సో వాళ్ళని మళ్ళీ తీసుకుని వెళ్ళటానికి ఆయన యొక్క రాకడలోకి వచ్చారు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ నుంచి మీరు కొద్దిగా మరి భూమి మీదకి ఇప్పుడు మొదటిసారి ఎందుకు వచ్చారు అని అంటే కన్యక ద్వారా వచ్చారు, అవునా కాదా? అప్పటికి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు? ఏ పాపంలో ఉన్నారు? వాళ్ళకు ఉండేటువంటి జన్మ ఏంటి? పాపభరితమైనటువంటి జన్మ. ఆమేన్. అంటే సిన్ ఉందా లేదా? మరి ఇప్పుడు సిన్ నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేశాడు అంటే అది పాత జన్మ కదా. ఇప్పుడు పాత జన్మ నుంచి ఎక్కడ తీసుకురావాలైనా కొత్త జన్మలోకి తీసుకెళ్ళాలి. మరి కొత్త జన్మలోకి నిన్ను తీసుకెళ్ళాలని అంటే పరిస్థితి ఏంటంటే చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. కొత్త జన్మలోకి నీకు రావాలని అంటే ముందు ఆయన భూమి మీదకి కన్య ద్వారా రావాలి. వర్జిన్ బర్త్, ఓల్డ్ బర్త్ టు వర్జిన్ బర్త్. ఆమేన్. వర్జిన్ బర్త్ నుంచి ఏమొస్తుంది అంటే న్యూ బర్త్ వస్తుంది అన్నమాట. వర్జిన్ బర్త్ నుంచి ఏమొస్తుంది? న్యూ బర్త్ వస్తుంది. న్యూ బర్త్ నుంచి ఏమొస్తుంది? న్యూ బాడీ వస్తుంది. న్యూ బాడీ ర్యాప్చర్లో పైకి వెళ్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఓల్డ్ బర్త్ టు వర్జిన్ బర్త్, వర్జిన్ బర్త్ టు న్యూ బర్త్, న్యూ బర్త్ టు న్యూ బాడీ, న్యూ బాడీ టు ర్యాప్చర్. ఆమేన్. ఇది ప్రాసెస్. ఇవన్నీ చేయడానికి వచ్చారండి దేవుడు, అవునా కదా? సో ఇవన్నీ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కొద్ది త్వరగా ముందుకు వెళ్దాం. ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి అసలు మనం ఇందాక మెసేజ్ చదువుకున్నాం కదా, ఏది? మూలవాక్యం. ఇప్పుడు వచ్చాం, ఇన్ని భర్తలు చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పాం, ఇవన్నీ అయిన తర్వాత వాక్యానికి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు ప్రతి ఏటా ఎక్కడికి వెళ్తున్నారండి వీళ్ళు? యెరూషలేముకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? యెరూషలేముకి వెళ్తున్నారు ప్రతి ఏటా. వీళ్ళకి ఏమైంది? ప్రతి ఏటా వెళ్ళేటప్పటికి వాడుక అయిపోయింది. అది ప్రతి ఆదివారం చర్చికి రావాలంటే వాడుక అయిపోయింది. ఈ ఎవరు వీళ్ళు? ఇంతకీ అసలు సత్యాన్ని వెలుగుని భూలోకంలో తెచ్చిన వాళ్ళు వీళ్ళు. సత్యవాక్యాన్ని భూలోకంలో తెచ్చినటువంటి వాళ్ళు వీరు. మెసేజ్ పీపుల్ వీళ్ళు. కానీ దేవుడు ఎలా అయిపోయాడు వీళ్ళకి? మందిరం ఎలాగైపోయింది? రెగ్యులర్, కామన్ అయిపోయింది అనమాట. మెసేజ్ పీపుల్కి ఏమైపోయింది ఇప్పుడు? వాక్యము కామన్ అయిపోయింది. ఎవరండి మరియా? దయ పొందింది, దేవుని కృప పొందింది. ఆవిడ సత్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది, స్త్రీ సంతానాన్ని తీసుకొచ్చింది, వెలుగుని తీసుకొచ్చింది, ఆవిడ లోక రక్షకుని తీసుకొచ్చింది. అంటే వాక్యాన్ని డైరెక్ట్గా భూమి మీదకి తీసుకొచ్చింది ఆవిడ. ఆమేన్. మరి వాక్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈ సంఘము ఏమైపోయిందో చెప్పనా? యాదృచ్ఛికం అయిపోయింది వాక్యము. నార్మల్ అయిపోయింది వాక్యము. బోరింగ్ అయిపోయింది వాక్యం. వాళ్ళకి ఈజీ అయిపోయింది వాక్యం. వాక్యమే కదా, యేసు ప్రభువేగా, మనతోటే ఉంటాడు, మనం కదా ఎత్తబడేది, మనం కాకపోతే ఇంకెవరు? మనమే అనుకుని వీళ్ళిద్దరూ ఏమయ్యారండి? యేసు ప్రభుని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళారు? ఒక దిన ప్రయాణం అని తెలిపోయారట. అర్రే రే రే,
ఈరోజు మనం కూడా వాక్యాన్ని విడిచిపెట్టి ఎంత దూరం వెళ్ళిపోయామో ఒకసారి ఆలోచన చేసుకుందామా? మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకున్నారట యేసుప్రభు మనతోటే ఉన్నాడని అనుకున్నారట వాళ్ళు. మరియమ్మ యేసేపు ఏమనుకున్నారు? యేసుప్రభు మనతోనే ఉన్నాడని అనుకున్నారట. కానీ ఎంత దూరం వెళ్ళిపోయారు వీళ్ళు? ఉన్నాడు అనుకుని. ఈ సంవత్సరం అంతా అలా వెళ్ళిపోయామా? ఒక దిన ప్రయాణం అంటే ఈ జీవితం అంతా అలా వెళ్ళిపోయామా మనతోనే ఉన్నాడు అనుకుని? ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసు ప్రభుని కన్నటువంటి తల్లిదండ్రులే యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. భయంకరం. ప్రాఫిట్ అదే చెప్తున్నారు ఈ మెసేజ్లో. ఇంకా ఆ యొక్క మేజైస్ గురించి చెప్పారు, టైం లేదు ఇప్పుడు చెప్పడానికి. అది మనతోనే ఉన్నాడని అనుకున్నారట వాళ్ళు. నేను పొద్దున్న ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, దేవుడు నాతోటే ఉన్నాడు. నో 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 మై డియర్ బ్రదర్, నో. నువ్వు ఆయన వదిలిపెట్టి చాలా ఒక దిన ప్రయాణం అయిపోయింది. పస్కా పండుగ ఏ రోజు జరుగుతుందండి యెరూషలేములో? ఆ డిసెంబర్ అసలు 25th కాదో, కొద్దిగా వెళ్దామా? పర్లేదా? పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? పస్కా ఎప్పుడు వధిస్తారు చెప్పండి? ఏప్రిల్ 14th. పాస్ ఓవర్ యూదులు ఎప్పుడు చేస్తారండి? ఏప్రిల్ 14th. మరి వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు యెరూషలేముకి? యెరూషలేముకి చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం ఏప్రిల్ 14న యెరూషలేముకి యేసు ప్రభువుని తీసుకుని మరియమ్మ యోసేపు వెళ్ళారు. అవునా కదా? 2000 సంవత్సరాల క్రితం. అప్పటికి బాలుడి వయసు ఎంత? అప్పుడు బాలుడి వయసు ఎంత అండి? ఏంటి అంటే 2012కి, అంటే ఆయన 2000 సంవత్సరంలో పుట్టాడు అనుకుందాం, కరెక్ట్ తెలియదు మనకి. 2000 నుంచి 2012కి ఏప్రిల్ 14వ తారీఖున కదా వెళ్ళారు వాళ్ళు. పస్కా పలుపసుకి వెళ్ళారు కదండి, పస్కా ఆచరించడానికి వెళ్ళారు. ఏటాట 2012 నుంచి ఇప్పుడు 2012కి ఎన్ని సంవత్సరాలు అయినట్టు? 2000 సంవత్సరాలు అయిపోయినాయి. అవునా కాదా? 2000 సంవత్సరాల నుంచి ఇంకో ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 2000 మళ్ళీ 12 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పుడు యేసుప్రభు మన జీవితంలో 12 ఏళ్ల బాలుడు. నీవు నేను ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో గ్రహించు, వాళ్ళ తల్లిదండ్రుల్లాగా. అర్థమైందా నా మాటలు? 2012 నుంచి 2012కి 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఆ బాలుడి వయసు ఎంత? ఇప్పుడు 12 ఏళ్ళు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ వదిలేసాం? యెరూషలేములో విడిచిపెట్టి వచ్చేసాం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన దేవాలయంలో ఉన్నాడు. గ్రహించుకో. నేను ఇంక అంతకు మించి లోపలికి చెప్పడానికి ఏమీ లేదు. తూర్పు దిక్కునున్నటువంటి జ్ఞానులకి ఆ వెలుగు చూసి వెళ్ళగలిగారు. ఎక్కడికండి? బెత్లెహేముకి వెళ్ళారు. ఎక్కడ? ఇండియా నుంచి, ఇక్కడి నుంచి వెళ్ళారు. కానీ బెత్లెహేములో, యెరూషలేములో ఉన్నటువంటి ఆ మరియమ్మ యోసేపులు ఏ రోజు లైట్ని చూడలేకపోయారు. వాళ్ళు ఆ లైట్ని భూమి మీదకి తీసుకొచ్చారు, కానీ ఆ లైట్ని చూడలేకపోయారు వాళ్ళు. ఆ తార వెలుగు చూసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు వాళ్ళు. అది ఆ శక్తి. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ తెలీదు. తార వచ్చింది, వాళ్ళు వచ్చి ఆ తారను వెంబడించామని అంటే, మరియమ్మ యోసేపు తార ఇంటి మీద ఎక్కడ కనపడలేదే, మేము ఎప్పుడు చూడలేదే. తార ఎవరికి కనపడిందండి? అందుకనే జ్ఞానవంతులు ఆ సంఖ్యను లంకిస్తారట. చెప్పకూడదు. ఆమేన్. అందుకనే ఎవరో అందరూ క్యాలిక్యులేట్ చేయలేరు. మరియమ్మ వాళ్ళు ఏమన్నా చెప్పలేసారా? తార వెలసింది మా ఇంటిలోని, సంబరాల కోయిలంట, కంబరాల కోయిలట. ఈ కోయిలు లేటో మరి, మల్లెపూలు జల్లులట. వీడు ఏ పాటలు రాస్తున్నాడో తెలియట్లేదు. వీడు నిజంగా ఇక్కడ నుండి మాట్లాడకూడదు, కానీ వరస్ట్ మాటలు వచ్చేస్తాయి అన్నమాట. అవి చూసి పాడి అసలు సంక్రాంతి పండుగంట కోయిల ఆ టైప్లో ఉంది అది.
ఎస్, ఇట్స్ హ్యాపెనింగ్. మీరు చదువుతారు, పాడేశారండి. ఆ క్రిస్మస్ పండుగ మర్చిపోయాడు. అందుకని ఆ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఈ క్రిస్మస్, అన్ని క్రిస్మస్, క్రీస్తు మిస్ అయిపోయి అది క్రిస్మస్ సంక్రాంతి తెలియక పాడేశాడు అలవాట్లో పొరపాటు. ఎందుకంటే పాటలు అక్కడే కాబట్టి. నో డిఫరెన్స్. నువ్వు క్రీస్తుని మిస్ అయిపోయావేమో చూసుకో ఎక్కడైనా. నువ్వు అనుకుంటున్నావు కదా, నేను చేతితోటే పట్టుకుని వెళ్ళిపోతున్నాను, యేసుప్రభు నాతోటే. కానీ ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయారు, వచ్చిన తర్వాత 3 రోజులకు కూడా కనపడలేదు. ఈ ఆదివారం వచ్చావు, నెక్స్ట్ సండే కుదిరితే వస్తాం, లేదంటే లేదు. కానీ నేను క్రైస్తవుడిని, యేసు నాలో పుట్టాడు. పుట్టి 12 ఏళ్ళు అయిపోయి మందిరంలో ఉన్నాడు, నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్నావు. గాడ్ బ్లెస్ యూ. అర్థమవుతుందండి? కనుక చాలా విలువైంది మందిరము. ఈరోజు అనేక మంది ఆ యొక్క మరియమ్మ యోసేపుని అందరూ హైప్ చేస్తున్నారు కదా, మరియమ్మ దయాప్రాప్తురాలని. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మరియమ్మ యోసేపు ఫెస్టివల్లో మునిగిపోయారట, పండగలో మునిగిపోయారట. వాళ్ళు పండగ జరిపించుకుంటున్నా ఆ యొక్క పరిస్థితుల్లో ఉండిపోయారు. వాళ్ళు పోయి మళ్ళీ చూడాలని అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలండి? మొక్కాళ్ళు వేసి ముందు ప్రార్థన చేయడం మానేసి మీ ఇంటికి వచ్చాడా అని అడుగుతున్నారు. ఈరోజు అనేక మంది వెలుగును తెలుసుకున్నటువంటి వారి పరిస్థితి కూడా అదే. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళని అందరూ అడుగుతున్నారు. కానీ వాళ్ళకి ఒక్క విషయం అర్థమైంది, ఓకే మేము తప్పు చేసామని అర్థమైపోయి తిరిగి ఎక్కడికి వెళ్ళారటండి? యెరూషలేముకి వెళ్ళారట. తిరిగి వెళ్ళటం అంటే ఏంటో తెలుసా? నీ మొదటి ప్రేమకి తిరిగిరా అన్నాడా దేవుడు? లేదా? అవునాగా. మొదటి ప్రేమ అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు మోకాళ్ళు వేసి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని నువ్వు ఎప్పుడైతే రెపెంటెన్స్కి వస్తావో అది నీ మొదటి ప్రేమ. మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి రాగలవు. చప్పుడు కూడా దేవుని మహిమపడదామంటే ఆమేన్. మళ్ళీ అక్కడ మాత్రమే రాగలవు, మళ్ళీ లేదంటే వచ్చే పరిస్థితిలో ఉండవు. కానీ ఈరోజు చూడండి మన పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే ఈ మరియమ్మ యోసేపులాగా జారిపోయినటువంటి పరిస్థితి. మనకంతా మన బిజినెస్, మన జాబ్, మనకున్నటువంటి ఆలోచనలు, మన పిల్లలు, ఇవే మరియమ్మ యోసేపులాగా ఎంతసేపు అవే. ప్రాఫిట్ ఏమంటారు తెలుసా? వీఆర్ టూ బిజీ విత్ అవర్ ఓన్ వర్క్స్. మన పనుల మీదే ఉండిపోయామాట. మళ్ళీ పస్కా దగ్గరికి రా, మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన దేవాలయంలోనే ఉన్నాడు, ఆయన మందిరంలోనే ఉన్నాడు. నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆయన పట్టుకోగలవు. నీ జీవితంలో ప్రతిరోజు ఆయన నీతో నడుస్తున్నాడని నువ్వు గమనించుకో, చెక్ చేసుకో. ఈరోజు నేను నడుస్తున్నాను, ఆయన నీ పక్కన ఉన్నాడా లేదో చెక్ చేసుకో. ఆయన ఎలాంటి సూర్యుడు తెలుసా? నీతి సూర్యుడు. నీ దగ్గర నీతి ఉంటేనే ఆ నీతి సూర్యుడు నీతో ఉంటాడు. హీఈస్ ద సన్ ఆఫ్ ప్రాస్పారిటీ. బైబిల్ చెప్తుంది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ అప్పు బాధల్లో నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, శ్రమ పడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే నీకు అన్నీ ఇస్తానంటున్నాడు. ఆమేన్. నువ్వు ఆ సన్ ఆఫ్ ప్రాస్పారిటీ నీ దగ్గర రావాలంటే నువ్వేం చేయాలి? మొదట నువ్వు ఆయన్ని ఎతకాలి. అసలు ఆయన నీతో నడుస్తున్నాడో లేదో నువ్వు చెక్ చేసుకో. మరియమ్మ యోసేపులాగా మిస్ అయిపోయేవనుకో ఆ ప్రాస్పారిటీ కూడా మనతో పాటు రాదు. ఈజ్ ద సన్ ఆఫ్ ప్రాస్పారిటీ. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే ఆయన నీతోటి ఉండాలి. నీ జీవితంలో నీ కుటుంబ జీవితం బాగుండాలంటే ఆయన నీతోటి ఉండాలి. ఆమేన్. నీ సంసార జీవితం బాగుండాలంటే ఆయన నీతోటి ఉండాలి. నీ యొక్క జాబ్లో నీ పరిస్థితులు బాగుండాలంటే ఆయన నీతోటి ఉండాలి. నీ యొక్క ప్రతిరోజు నువ్వు తినే ఆహారం బాగుండాలంటే ఆయన నీతోటి ఉండాలి. నీ ఆరోగ్యం బాగుండాలంటే ఆయన నీతో ఉండాలి. నీకు జాబ్ రావాలంటే ఆయన నీతోటి ఉండాలి. ప్రతి విషయంలో ఆయన నీతో ఉండాలి. ఆమేన్. అప్పుడే ఆయన నీలో జన్మిస్తాడు. అప్పుడు నీ పాత జన్మ నుంచి క్రొత్త జన్మలోకి వెళ్తావు. క్రొత్త జన్మలోంచి నూతన శరీరము పొందుకుంటావు. నూతన శరీరంలోంచి ఆ యొక్క మేఘం ఎక్కి ఆయన దగ్గరికి చేరుకోగలవు. ఆమేన్. గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆయన ఎక్కడైనా వదిలేసావేమో చూసుకో. ఆ వెలుగు, ఆ స్టార్, ఆ ఏలియా, ఆ మేఘము నువ్వు ఎక్కడైనా మర్చిపోయావేమో.
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నీ జీవితంలో ఒక కాన్ఫిడెన్స్, నీకు భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఆయన నీతో ఉంటే. మొన్న ఒక వీడియో షేర్ చేశాను. ఒక చిన్నపిల్లడు ఒక గోడ మీద ఎక్కి అక్కడి నుంచి దూకేయటానికి ట్రై చేస్తారు. కింద పట్టుకునేది ఎవరో తెలుసా? వాళ్ళ నాన్న. పట్టుకునేవాడు మా నాన్న. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో చెప్పండి పిల్లడు దూకుతున్నప్పుడు. మా నాన్న కాబట్టి పట్టేసుకుంటాడు. దేవుడు నీకు అయితే ఎగరటం నేర్పిస్తాడు, లేదని అంటే ఏంటో తెలుసా? ఆయనే పట్టుకుంటాడు. ఆమేన్. నీకైతే ఎగరటం నేర్పిస్తాడు, కానీ నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన నీతో ఉన్నాడా లేదో చూసుకో. నీ కుటుంబం కరెక్ట్గా వెళ్ళాలంటే ఆయన నీతో ఉండాలి. నీ పిల్లలు కరెక్ట్గా ఎదగాలంటే, వాళ్ళకి మార్క్స్ రావాలంటే ఆయన నీతో ఉండాలి. వాళ్ళ జ్ఞానంతో నింపబడాలంటే ఆయన నీతో ఉండాలి. నీ పరిస్థితులు మారాలంటే ఆయన నీతో ఉండాలి. మరి అమ్మ యోసేపులాగా ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత 4 దినాల తర్వాత నువ్వు మళ్ళీ ఆయన కలుసుకున్నావు అనుకో, ఈ 4 దినాల అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ నువ్వు మిస్ అయిపోతావు. ఎందుకంటే దేవునితో ఒక్క దినము 1000 దినాలు, 3 సంవత్సరాల బ్లెస్సింగ్స్ ఒక్క రోజు నడిస్తే వస్తాయి నీకు. మరి అమ్మ మళ్ళీ వచ్చిన తర్వాత కూడా చెప్పింది అర్థం అవ్వలేదట. యేసుప్రభు ఏం చెప్పారో మరి అమ్మకి బైబిల్ అదే చెప్తుంది కదండి. కానీ ఈరోజు మీకు నాకు అర్థమైంది. ఎందుకో తెలుసా? ఆయన కృప మన తోడుగా ఉంది కాబట్టి. ఆమేన్. ఈరోజు నుంచి ఒక డెసిషన్ తీసుకుందాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక డెసిషన్ తీసుకుందాం. ఆ డెసిషన్ ఏంటో తెలుసా? ప్రభా, నేను ఎక్కడున్నా నీవు నాతో ఉండాలని నువ్వు ప్రార్థన చేయి. అది చాలా విలువైనది. నీ ప్రార్థన, ఈరోజు నువ్వు చేసేటువంటి నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వెక్కడున్నా చెయ్యెత్తి దేవునికి చూపించు, నాకు కాదు. ఈరోజు నుంచి నాయన నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటాను ప్రభా, నువ్వు నాతో నడుస్తున్నావా లేదా నేను చెక్ చేసుకుంటాను ప్రభా అని ప్రార్థన చేయండి. ఓ ప్రియ దేవుని సంగమా, ఆయన మనతో లేకపోతే ఎంత భయంకరమైన జీవితమో తెలుసా? కొన్ని మెసేజెస్ వింటున్నప్పుడు చాలా భయం వేస్తుంది. ఈరోజు మీ అందరి కొరకు ఏం ప్రార్థన చేస్తున్నానంటే, మీలో ఎవ్వరూ విడిచిపెట్టబడకూడదని ప్రార్థన చేస్తున్నాను. సో కనుక గమనించండి, మీరు ఆ వెలుగును తీసుకొచ్చినటువంటి వారే మిస్ అయిపోయారు. నీవు నేను ఎంత నువ్వు చేయెత్తి దేవునికి చూపించు. చేయెత్తిన ప్రతి వారిని దేవుడు ఈరోజు బ్లెస్ చేస్తాడు, వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు. ఐ బిలీవ్ ఇట్. నువ్వు ఈరోజు ఒక డెసిషన్ తీసుకో. నేను చెక్ చేసుకుంటే నువ్వు నా పక్కన లేవు ప్రభా. ఐ డీప్లీ రిగ్రెట్ ఫర్ దట్ వన్ లార్డ్. నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయండి. చేయెత్తి చూపించండి దేవునికి. నీ చేయి నేను కాదు, దేవుడు చూస్తున్నాడు. విశ్వాలనేటి దైవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో ఆది భక్తుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందాల తార ఉదించిన అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ప్రభువా, మా గొప్ప దేవా,
తండ్రి ఇదిగోనైనా ఎంతోమంది వారి యొక్క హస్తాలు నీ వైపు చూపిస్తున్నారు తండ్రి. అయా మరి అమ్మ యోసేపుల తండ్రి, అయా నేను విడిచి ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వారు కలిగి ఉన్నారు. అప్పటికి నాయన ప్రభా అనేక మందిని అడిగారు తండ్రి, కానీ నీవు దేవాలయంలో ఉన్నావని నాయన వారు గ్రహించడానికి 3 దినాలు పట్టింది ప్రభా. నాయన ఆ 3 దినాలు వాళ్ళు ఎంత ఆవేదన చెందుంటారో, ఎంత భయం వాళ్ళకి వేసి ఉంటుందో నాయన మేము గ్రహించగలుగుతున్నాం ప్రభా. ఈరోజు అదే పరిస్థితి మాకు కూడా ఉందని మేము నాయన మీ ఎదుట ఒప్పుకుంటున్నాం తండ్రి. నిజమే నాయన, మిమ్మల్ని విడిచిపెట్టి మా పనులు, వీఆర్ బిజీ విత్ అవర్ వర్క్స్, అవర్ జాబ్స్, అవర్ ఫ్యామిలీస్ అండ్ అవర్ చిల్డ్రన్లో, కానీ నిజమైనటువంటి దేవుడు అయినటువంటి మిమ్మల్ని విడిచిపెట్టి తిరుగుతున్నాం ప్రభా. అందుని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీవు ఎక్కడున్నావంటే నాయన నీవు మందిరంలో ఉన్నావని ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతోటి మాట్లాడారు. నీ మందిరంలో నాయన నీ యొక్క సన్నిధి ఉంటుంది తండ్రి. నీ సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ నీ వాక్యం ఉంటుంది ప్రభా. నీ వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది, జీవం ఉంటుంది అక్కడనైనా తండ్రి. మా ప్రతి ఒక్క కష్టము అక్కడ తీరుతుంది ప్రభా. మాకు మంచి ఆరోగ్యం అక్కడ ఉంటుంది తండ్రి. మాకు ప్రతి విధమైనటువంటి సంపద అక్కడే ఉందని ప్రభా గ్రహించేటువంటి మనోనేత్రములు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. విత్తబడినటువంటి నాయన ప్రతి హృదయంలోనైనా ప్రభా నాయన బలముగా నాటబడుటకు, అది 30 దంతులు 60 దంతులు 100 ఫలించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంత సమయం నాయన ఓపికతో కూర్చున్నటువంటి ప్రతి వారిని మీరు బ్లెస్ చేయండి, కనికరించండి, ఏ లోటు లేకుండా చేయమని తండ్రి దినాశలతో నింపమని నజరేయుడైన యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? ఎంతమంది వాక్యం చేత దీవించబడ్డారండి? ఐఎమ్ బ్లెస్డ్ అని మీ పక్క వాళ్ళు తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓన్లీ బిలీవ్ అని చెప్పండి. ఓన్లీ బిలీవ్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత సమయం ఉన్నందుకు. ఈ వాక్యం కొరకు, సత్యం కొరకు పోరాటానికి పిలిచాడు. సో పోరాటానికి పిలిచినప్పుడు మనం పోరాడాలి తప్ప కాంప్రమైజ్ అవ్వకూడదట. పోరాడేవాడు లక్షణం ఏంటంటే వాక్యం కొరకు నుంచుండిపోతాడట. సో నేను పోరాడదాం అనుకుంటున్నాను. మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటున్నప్పుడు ఇంకా మీలో కొంతమంది తీసుకోలేదు. నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే ఒకరి కొరకు ఒకరు వేచి ఉండమని ఉంది. బైబిల్లో ఉందా లేదా? ఒకరి కొరకు ఒకరు వేచి ఉండమని ఉంది. దేని కొరకు? మీరు ప్రభురాత్రి భోజన సంస్కారానికి వచ్చేటప్పుడు ఒకరి కొరకు ఒకరు వెయిట్ చేయమని ఉంది. మంగా సిస్టర్ రావాలి, ఆవిడ ప్రార్థన చేస్తున్నారు ఆవిడ కొరకు మీరు. సో ఆవిడ చర్చికి రావాలి. సో ఇవన్నీ ఆలోచించాను. మీ పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే ఇంకా అప్ టు ద మార్క్లో లేరు. చర్చికే టైంకి రాకపోతే మార్క్ పాస్టర్ గారు అన్నారు నేను తలుపు తాళం వేసేస్తాను అన్నారు. చర్చికి రాకపోతే టైంకి వేసేయమంటారా? ఏమని చెప్పండి. ఆయన మాత్రమే చెప్పుకుంటారట. ఎవరు వచ్చినా రాపోయినా పర్లేదు, నేను లైవ్లో పెడితే బోల్డ్ మంది చూస్తారు, ఏమో లైవ్ ఆన్ చేసుకుని చూస్తే బోల్డ్ మంది చూస్తారు. సో మీరు ఎవరో టైంకి రావట్లేదు కాబట్టి నేను చర్చ్ క్లోజ్ చేస్తాను అంటున్నారు. ఆయన తాళం వేసుకుని లోపల ఆయనే ఉండి చెప్పుకుంటాడట. ఎవరికి వాక్యం కావాలో ఆడు వింటాడు కదండి. వాక్యం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు వింటారు. సో కనుక మీరు టైంకి రండి. ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మేము ఇలాగే ఉంటాం పాస్టర్ గారు అంటే ప్లీజ్, బోల్డ్ చర్చలు ఉన్నాయి. నేను రూడ్గా ఉన్నానని మీకు అనిపించవచ్చు. రేపన్న రోజు ఈ విషయాన్ని బట్టి నరకం మీలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫీల్ అవుతారు తర్వాత. ఏమండి అంతేనా కాదా నా మాటలు? సత్యం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా? సో దయచేసి ఆ రోజు ఇంక మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా అవ్వదు. నేను చెప్పుకుంటాను యేసుప్రభు కానీ అంటానికి కూడా ఉండదు. సో ఇవన్నీ మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే 31st నైట్ ఇక్కడ సర్వీస్ ఉంటుంది. నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవటం ఇక్కడే. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ 11 o'clockకి సర్వీస్ ఉంటుంది ఇక్కడ. ఎన్ని గంటలకండి? 11. 12 గంటలకు రాకండి. 12 గంటలకు వచ్చేదైతే మీ భోజనాలు మీరే ఇంటి దగ్గర తినేయండి. 11 గంటలకు రండి. వచ్చిన వాళ్ళకే భోజనాలు, వాళ్ళకే వాక్యం. ఫస్ట్ నుంచి ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాను. పర్లేదు, ఇంకా తక్కువ అయిపోయినా పర్లేదు మనకేమీ. నేను మాత్రం డిసైడ్ అయ్యానండి స్ట్రిక్ట్గా ఉండాలని. నేను లూజ్గా ఉండటం వల్ల మీరు లూజ్గా ఉంటున్నారు. సో ఆ రోజే ప్రేమ విందు కూడా ఉంది ఇక్కడ. ఏముందండి? ప్రేమ విందు కూడా ఆ రోజే ఉంటుంది ఇక్కడ, January 1st. ఆ ప్రేమ విందు ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు మేము హైదరాబాద్ వెళ్తాం. మళ్ళీ 2nd నుంచి మళ్ళీ ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి. సో కనుక అలాగే మా జాబ్స్, మా ప్రయాణాలు, వీటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు చేస్తున్నారా నా గురించి? తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
లేచి నుంచున్నట్టయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం తండ్రి, గొప్ప దేవా, జీవాధిపతి, నాయన వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన వాక్యంలో లోతైనటువంటి మర్మాలు, లోతైనటువంటి విషయాలు మీరు మాకు ఈరోజు బోధించారు ప్రభా. ఇదిగో నాయన ఎన్నో విషయాలు ఇంకా ఉన్నాయి కానీ సమయం చాలలేదు తండ్రి. నాయన మీరు మాతోటి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ఉన్నటువంటి ప్రతి పరిస్థితి ఎరిగినటువంటి దేవుడు నాయన, నూతన ద్వారములు నాయన ఈ మందిరం కొరకు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగేనైనా ఈ యొక్క రెంటల్స్ కూడా నాయన ప్రభా అన్ని క్లియర్ అవుటకు కృప దయచేయండి ప్రభా. మేము అనుకున్నాం అంతా క్లియర్ చేసాం అనుకున్నాం, కానీ ప్రభా ఇంకా పెండింగ్స్ ఉన్నాయని ప్రభా మేము గ్రహించుకున్నాం తండ్రి. అది కూడా క్లియర్ అవుటకు నీ కృప దయచేయండి. అయినా మందిరంలో అనేక మందిని ప్రేరేపించమని ప్రార్థన చేస్తాం. నీకు వరకు ఏదో చేయాలనేటువంటి తపన అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. కూడి వచ్చిన ప్రతి వారిని ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయండి. నూతనమైనటువంటి ద్వారములు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. అప్పు బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయమని వేడుకొచ్చున్నాను ప్రభా. కనికరించండి తండ్రి. అయా నేను కూడి వచ్చిన ప్రతి వారికి మంచి ఆరోగ్యం, దీర్ఘ ఆయుష్ను, శక్తిని, బలము దయచేయండి తండ్రి. పిల్లలను ప్రత్యేకంగా దీవించండి. నీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచండి. అలాగేనైనా రానున్న కాలం అంతా నీ యొక్క కాపుదల భద్రత చెప్తున్నారు. ఈ సంవత్సరం అంతా మీరే మమ్మల్ని కాచి కాపాడారు. కమింగ్ ఇయర్ అయినా ఇయర్ ఎండ్ వరకు నాయన మీరే మాకు తోడై ఉండి నడిపించండి. మా రాకపోకల్లో, ప్రయాణంలో, ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండి నడిపించండి. మంచి ఆరోగ్యమును అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేసి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఎత్తబడే సంఘం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి. అయా నాయన అప్పు బాధల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా కనికరించండి. నూతనమైనటువంటి శక్తి చేత నింపమని, అయా రెప్పపాటులో మార్పు చెందేటువంటి వాక్యము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయ చూపించి సంరక్షించండి. వారి కానుకలు, దశంభాగాలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెరూషలేముకు క్షేమం తండ్రి. యెరూషలేముకు క్షేమం కలుగును గాక. మా దేశానికి క్షేమం కలుగును గాక. మా రాష్ట్రానికి క్షేమం కలుగును గాక. వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. కోత విస్తారం కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. మీరు పనివారిని మీరు పంపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన సమస్తము సమకూడి జరిగించమని, అయ్యా మందిరం యొక్క సరిహద్దులు మీరు విస్తారపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది ఆశలతో నింపమని, నీ కృపల వరదలు చేయమని నా జడని ఏ పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందరిని ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. శోధనలో తెగ దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము, బలము, శక్తి, మహిమయు నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. God is good all the time. Now go into the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పక్క వాళ్ళు తిరిగి God bless you, only believe all things are possible అని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. Only believe all things are possible.